మీ కంపెనీస్‌లో ఉన్న డేటా పంప్ అవ్వాలి అంటే ఓకే. అంత ఇంపార్టెంట్ జాయిన్స్ కాన్సెప్ట్. ఓకే. ఇట్స్ లైక్ యువర్ హార్ట్. మన బాడీలో హార్ట్ ఎంత ఇంపార్టెంటో, బాడీ పార్ట్‌లో హార్ట్ ఎంత ఇంపార్టెంటో, అలాగే మీరు కంపెనీలో రాసే కోడ్స్‌లో జాయిన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మన హార్ట్ నుంచే కదా పంప్ అవుతది మొత్తం బ్లడ్ ఫంక్షనింగ్ అంతా. అట్లాగే డేటా కూడా మొత్తం అక్రాస్‌గా నీకు రావాలి అంటే యూ హావ్ టు డూ జాయిన్స్. సో, జాయిన్స్‌కి అంత ప్రయారిటీ. సో, మీరు ఎస్‌క్యూఎల్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నప్పుడు జాయిన్స్ అనే కాన్సెప్ట్ లేకుండా ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఇంటర్వ్యూలో పక్కా జాయిన్స్ అనే కాన్సెప్ట్ లేకుండా ఎస్‌క్యూఎల్ ఇంటర్వ్యూ అయిందంటే ఆ కంపెనీ మేబీ అదేదో డబ్బా కంపెనీ అంటే అసలు అది ఎంత డబ్బా కంపెనీ అయినా సరే ఎస్‌క్యూఎల్ ఇంటర్వ్యూ చేస్తున్నాడంటే జాయిన్స్ పక్కా. డామ్ షూర్ జాయిన్స్. అర్థమవుతుందా? సో, అసలు జాయిన్స్ ఏంటి? అసలు జాయిన్స్ ఎందుకు చేస్తారు? అసలు జాయిన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? సో, మ్యాటర్ ఏంటంటే సీ జాయిన్స్ కంపెనీలో మనకి క్లయింట్స్ నుంచి వచ్చే డేటా ఏదైతే ఉంటదో ఓకే. అది చాలా మెస్సీ ఫార్మాట్‌లో ఉంటదో ఆల్రెడీ డిస్కస్ చేసాం. దాన్ని క్లీన్ చేసి డేటా క్లీనింగ్ ప్రాసెస్ చేసి మొత్తం అంతా నీట్‌గా కంపెనీలు ఏం చేస్తారంటే మొత్తం డేటా అంతా ఒకే టేబుల్‌లో పెట్టకుండా ఓకే. కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంతా కస్టమర్ టేబుల్స్‌లో ఓకే. గుర్తుపెట్టుకోండి. కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంతా కస్టమర్ టేబుల్స్‌లో. ఈ కస్టమర్ టేబుల్స్‌లో కస్టమర్ ఐడీ ఉంటది. ఓకే. నెక్స్ట్ కస్టమర్ నేమ్ ఉంటే నేమ్ ఉంటది. ఓకే. కస్టమర్ ఈమెయిల్ ఐడీ ఉంటది. కస్టమర్ ఫోన్ నంబర్‌లు ఉంటాయి. ఓకే. కస్టమర్ ఏ కైండ్ ఆఫ్ కస్టమర్ వాడు. హై వాల్యూ కస్టమరా? లో వాల్యూ కస్టమరా? ఓకే. ఇన్ కేస్ లేకపోతే మీరు డిరైవ్ చేసుకుంటారు. బేస్డ్ ఆన్ ద సేల్స్ హి హాస్ డన్. ఓకే. సో, కస్టమర్ తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా కస్టమర్ టేబుల్స్‌లో ఉంటది కంపెనీస్‌లో యూజువల్‌గా. ఓకే. నెక్స్ట్ ప్రొడక్ట్స్. ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొడక్ట్ టేబుల్‌లో ఉంటది. ఓకే. లైక్ ఒక కస్టమర్ వాచ్ కొన్నాడా? టీ షర్ట్ కొన్నాడా? ప్యాంట్ కొన్నాడా? జీన్స్ కొన్నాడా? కార్గో కొన్నాడా? శారీస్ కొన్నాడా? ఏం కొన్నాడు? ఓకే. ఆ డీటెయిల్స్ ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొడక్ట్ టేబుల్‌లో ఉంటది. కస్టమర్‌లో ప్రొడక్ట్ ఉండదు. ఓకే. ఈ ప్రొడక్ట్‌లో ఏ కస్టమర్ ఏం కొన్నాడో వాడి ఐడీ ఉంటది. కస్టమర్ ఐడీ ఉంటది. ఈ టేబుల్‌లో యూజువల్‌గా కస్టమర్ ఐడీ ఉంటది. ఓకే. ఈ ప్రొడక్ట్ టేబుల్‌లో ప్రొడక్ట్ ఐడీ కూడా ఉంటది యూజువల్‌గా. ఓకే. ఇక్కడ ఏ కస్టమర్ ఏం కొన్నాడో అని తెలుసుకునేటప్పుడు ఈ 2 టేబుల్స్‌కి లింకింగ్ ఉండాలి. రిలేషన్‌షిప్ ఉండాలి. ఓకే. ఆ రిలేషన్‌షిప్‌కి మీరు యూజ్ చేయాల్సిందే జాయిన్స్ కాన్సెప్ట్. ఓకే. నెక్స్ట్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ స్టోర్స్. ఓకే. స్టోర్స్ టేబుల్‌లో ఏముంటదంటే వాడు ఏ స్టోర్‌లో కొన్నాడు? ఏఎంబీ మాల్‌లో కొన్నాడా? సీఎంఆర్ మాల్‌లో కొన్నాడా? ఎస్ఆర్ మాల్‌లో కొన్నాడా? లక్కీ షాపింగ్ మాల్‌లో కొన్నాడా? ఏ స్టోర్‌లో కొన్నాడు? సో, స్టోర్ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంటది. స్టోర్ ఇన్ఫర్మేషన్‌లో యూజువల్‌గా ప్రొడక్ట్ ఐడీ ఓకే. ప్రొడక్ట్ ఐడీతో పాటు స్టోర్ ఐడీ, స్టోర్ నేమ్ ఉంటది యూజువల్‌గా. ఓకే. ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ కూడా ఉంటది యూజువల్‌గా. ఇంకా ఎక్స్‌ట్రా డీటెయిల్స్ ప్రొడక్ట్ ప్రైస్ ఎంత ఇవన్నీ ఉంటది. ఓకే. సో, ఈ రెండిటికి లింక్ ఉంది బేస్డ్ ఆన్ ప్రొడక్ట్ ఐడీ చూసుకోండి. ఓకే. నెక్స్ట్ సేల్స్ టేబుల్. సేల్స్ టేబుల్ ఇస్ బేసికల్లీ ట్రాన్సాక్షన్ టేబుల్. కొన్ని కంపెనీలు టీఎన్ఎక్స్‌తో మెయింటైన్ చేస్తాయి. కొన్ని కంపెనీ సేల్స్ టేబుల్ అని మెయింటైన్ చేస్తాయి. ఈ సేల్స్‌లో ఏముంటదంటే ఏ కస్టమరు ఎంత అమౌంట్‌తో కొన్నాడో ఉంటది డీటెయిల్స్. ఎంత అమౌంట్‌తో ఏ ప్రొడక్ట్ ఐడీ ఏ కస్టమరు ఎంత అమౌంట్‌తో కొన్నాడు ఈ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే. సో, ఇక్కడ ఈ టేబుల్ మీరు జాయిన్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ పిఐడి. ప్రొడక్ట్ ఇది జాయిన్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ పిఐడి. ఓకే. ఈ టేబుల్ జాయిన్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ సిఐడి. ఓకే. సో, ఈ టేబుల్ మీరు కనెక్ట్ చేయొచ్చు. ఈ టేబుల్ మీరు కనెక్ట్ చేయొచ్చు. అలాగే ఈ టేబుల్ కూడా కనెక్ట్ చేయొచ్చు. మొత్తం 4 టేబుల్స్‌ని కనెక్ట్ చేయొచ్చు. యూజింగ్ జాయిన్స్ కాన్సెప్ట్. ఓకే. ఇప్పుడు మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీ మేనేజర్ గాని, మీ క్లయింట్ గాని ఓకే. మీటింగ్స్‌లో మార్నింగ్ కాల్స్ అవుతాయి. మీరు ఆఫీస్‌కెళ్ళగానే ఒక అరగంట. ఆ కాల్స్‌లో డిస్కషన్స్‌లో ఏం జరుగుతదంటే సడెన్‌గా మీ క్లయింట్‌కి బుర్రలో ఏమొస్తదంటే, "జగదీష్ నాకు జాన్యువరి డేటాలో జాన్యువరి 2026లో
which means from January 1 to January 31st. Okay, I want to look how is my business. How is my business and meaning ఏంటంటే ఆడ జస్ట్ ఇంగ్లీష్ లో జస్ట్ కొటేషన్ వదులుతాడు అంతే. Jan 1st to Jan 31st, the entire month of January, what happened to my business అంటాడు. ఓకే, ఆ వాట్ హ్యాపెన్ టు బిజినెస్ అనే క్వశ్చన్ లో వాడు ఏమేమి ఇస్తాడంటే రిక్వైర్మెంట్స్ యూజువల్ గా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు గ్రేటర్ దాన్ 10,000 కొన్నోళ్ళు ఎంతమంది, గ్రేటర్ దాన్ 10,000 కొన్నోళ్ళు ఎంతమంది. ఓకే, గ్రేటర్ దాన్ 10,000 కొన్నోళ్ళు ఎంతమంది, వాళ్ళు ఏ ప్రొడక్ట్స్ కొన్నారు, ఓకే, కొంటే ఏ స్టోర్ లో కొన్నారు, ఓకే, కొంటే ఎంత సేల్స్ తో కొన్నారు ఆ ప్రొడక్ట్ ని, ఎంత అమౌంట్ తో కొన్నారు, సేల్ విచ్ ఇస్ నథింగ్ బట్ అమౌంట్, ఎంత అమౌంట్ తో కొన్నారు, ఓకే, ఏ డేట్ లో కొన్నారు, ఓకే, ఏ డేట్స్ కూడా ఇందులోనే ఉంటారా, సేల్స్ టేబుల్ లోనే డేట్స్ కూడా ఉంటాయి, డేట్ ఆఫ్ సేల్, ట్రాన్సాక్షన్ డేట్ కూడా ఇక్కడే ఉంటుంది. ఓకే, ఏ డేట్స్ లో కొన్నారు, ఆడికి ఇది ఒక అనాలిసిస్ కావాలి. ఈ రిక్వైర్మెంట్స్ ఆడు ఇచ్చాడు మీకు కాల్లో. గ్రేటర్ దాన్ 10,000 కొన్నోళ్ళు ఎంతమంది, వాళ్ళు ఏ ప్రొడక్ట్స్ కొన్నారు, ఏ స్టోర్ లో కొన్నారు, ఓకే, ఎంత అమౌంట్ తో కొన్నారు, ఏ డేట్స్ లో కొన్నారు. ఓకే, మీ అవుట్పుట్ ఎలా కనబడాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ గ్రేటర్ దాన్ 10,000 కొన్నోళ్ళు 50 మెంబర్స్ ఉన్నారని చెప్పారు. ఓకే, దీనికి మీరు క్వైరీ రాస్తారు. పాయింట్ నెంబర్ 2, ఏ ప్రొడక్ట్స్ కొన్నారు, ఈ 50 మెంబర్స్ లో 20 మెంబర్స్ షర్ట్స్ కొన్నారు, 10 మెంబర్స్ శారీస్ కొన్నారు, ఓకే, 10 మెంబర్స్ ప్యాంట్స్ కొన్నారు, ఓకే, ఇంకో 10 మెంబర్స్ జీన్స్, కార్గో జీన్స్ కొన్నారు, ఏదో సంథింగ్ ఈ ప్రొడక్ట్స్ కొన్నారు. పాయింట్ నెంబర్ 2 కూడా చెప్పేసావు. పాయింట్ నెంబర్ 3, అమౌంట్ ఏ స్టోర్ లో కొన్నారు. ఓకే, ఈ 20 కొన్నోళ్ళు సిఎంఆర్ లో కొన్నారు, ఈ 10 కొన్నోళ్ళు లక్కీలో కొన్నారు, ఈ 10 కొన్నోళ్ళు మళ్ళా సిఎంఆర్ లోనే కొన్నారు, ఇంకో 10 కొన్నోళ్ళు ఎస్ఆర్ లో కొన్నారు. సమ్ డీటెయిల్స్ ఇచ్చారు, ఏ స్టోర్ లో కొన్నారు కూడా ఇచ్చేస్తున్నారు. ఎంత అమౌంట్ తో కొన్నారు, ఈ 20 కొన్నోళ్ళతో టోటల్ అగ్రిగేటెడ్ వాల్యూ సమ్ 3,000, దీంతో అగ్రిగేటెడ్ వాల్యూ సమ్ 2,000, దీంతో అగ్రిగేటెడ్ వాల్యూ సమ్ 5,000, దీంతో అగ్రిగేటెడ్ వాల్యూ సమ్ 2,000. ఓకే, సో ఎంత అమౌంట్ తో కొన్నారంటే ఎంత, ఈ 20 సేల్ అయినవి ఎంతమంది కొన్నారో కూడా యూ కెన్ టెల్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 20 కొన్నోళ్ళు 20 షర్ట్స్ కొన్నోళ్ళు సారీ ఈ 50 మెంబర్స్ కదా, ఓకే సరిపోయింది. సో 20 మెంబర్స్ సిఎంఆర్ మాల్ లో 3,000 అమౌంట్ తో ఇన్ని ఫర్ ఎగ్జాంపుల్ 10 ప్యాంట్స్ కొన్నారు, వీళ్ళు 5 టీ షర్ట్స్ కొన్నారు, వీళ్ళు ఇంకేదో కొన్నారు, యూనిట్స్ కూడా చెప్పొచ్చు. ఓకే, మొత్తం ఒక స్టోరీ అనమాట. దీని నుంచి ఏ డేట్ లో కొన్నారు, ఇందులో ఏ డేట్స్ లో కొన్నారు అన్నప్పుడు యూ కెన్ టెల్ జనవరి 1 to 10 లో ఎంతమంది కొన్నారు, 10 to 20 లో ఎంతమంది కొన్నారు, 20 to 30 లో ఎంతమంది కొన్నారు. సమ్ డేట్ వైజ్ గా కూడా అగ్రిగేటెడ్ వాల్యూస్ లో మీరు ఇచ్చేయచ్చు మీకు అయిన సేల్స్. ఓకే, సో యు ఆర్ డిరైవింగ్ ఎ స్టోరీ. వాడు ఏదైతే అడిగాడో స్టోరీ, ఆ స్టోరీ పాయింట్స్ అన్ని మీరు ఇలా పాయింట్స్ వైజ్ గా మీరు ఒక డాక్యుమెంటేషన్ లో కానీ ఎక్సెల్ ఫైల్ లో కానీ పివోట్ టేబుల్స్ వేసి ఇచ్చేస్తారు. ఓకే, వాడు అడుగుతున్న క్వశ్చన్లు అన్ని ఒక టేబుల్ నుంచే రావు, మీకు ఒక టేబుల్ నుంచే రావు. 10,000 కన్నా ఎక్కువ కొన్నోడు ఎంతమంది కావాలి అంటే నీకు ఇక్కడ కస్టమర్ ఇన్ఫర్మేషన్ కావాలి, నేమ్స్ కూడా అడిగాడు అనుకో, కస్టమర్ నేమ్స్ ఉంటుంది, వాడి నేమ్స్ కూడా కావాలంటే ఇక్కడ నుంచి తీసుకురావాలి. ఆడి ఎంత ట్రాన్సాక్షన్ చేసాడు గ్రేటర్ దాన్ 10,000 ఈ టేబుల్లో ఉంటుంది. సో అన్ని ఒకే టేబుల్లో లేవు, ఇక్కడ అర్థమవుతుందా, డిఫరెంట్ టేబుల్స్ లో ఉన్నాయి. సో ఇలాంటి యూజ్ కేసెస్ లోనే మీరు కంపెనీస్ లో యూజ్ చేసే కాన్సెప్టే జాయిన్స్. అందుకని మీరు జాయిన్స్ నేర్చుకోవాలి కంపెనీస్ లో, అర్థమవుతుందా. ఈ జాయిన్స్ నేర్చుకునే ప్రాసెస్ లో కంపెనీస్ లో మీకు ఉండేవి యూజువల్ గా ఎక్కువగా యూజ్ చేసేది లెఫ్ట్ జాయిన్, తర్వాత ఇన్నర్ జాయిన్. ఓకే, 90% ప్లస్ మీరు యూజ్ చేసేది లెఫ్ట్ జాయిన్, మిగతా 10% యూజువల్ గా మీరు యూజ్ చేసేది ఇన్నర్ జాయిన్. మీరు కంపెనీలో ఫుల్ అవుటర్ జాయిన్, క్రాస్ జాయిన్, ఓకే, రైట్ జాయిన్ ఇవి అసలు టచ్ కూడా చేయరు. కానీ ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఫిల్టర్ చేసేటప్పుడు ఈ టైప్స్ ఆఫ్ జాయిన్స్ కూడా అడగచ్చు. ఫుల్ అవుట్, నా 6 years ఆఫ్ ఇండస్ట్రీలో ఫుల్ అవుటర్ జాయిన్ నేను 2 సార్లు రాశాను అంతే.
క్రాస్ జాయిన్ ఒక 2 సార్లు రాసుంటాను అంతే. చాలా రేర్. ఒక 1 ఇయర్ లో నేను రాసిన కోర్స్ లో ఎక్కడో ఒక 1 మంత్ లో ఒక్కసారి రాసుంటాను ఫుల్ అవుటర్ జాయిన్. అది కూడా మీరు స్టాక్ ఇన్వెంటరీ డిపార్ట్మెంట్స్ లో ప్రాజెక్ట్ ఏమైనా పడితే ఇన్ కేస్ అడిగితే ఆ టైంలో ఫుల్ అవుటర్ జాయిన్ రాస్తారు. క్రాస్ జాయిన్ ఎప్పుడు రాస్తారంటే అది కూడా ఇన్వెంటరీ డిపార్ట్మెంట్ లోనే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షర్ట్ అన్ని స్టోర్లోకి ఉండాలి డేటా అంటే మొత్తం టీ షర్ట్ అనేది సిఎంఆర్ లో ఉండాలి, ఎస్ఆర్ లో ఉండాలి, లక్కీలో ఉండాలి, ఏఎంబి మాల్ లో ఉండాలి, అలా అన్ని మాల్స్ లో ఉండాలి అంటే మొత్తం ఆ టీ షర్ట్ మొత్తం అన్ని కాంబినేషన్స్ లో ఉండాలి కాబట్టి క్వైరీ అలా రాయాలి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైం మీరు చేసేది ఇదే. సో ఈ 2 మీకు బాగా తెలియాలి. బట్ మిగతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు వినండి జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కస్టమర్ టేబుల్ ఉంది, ప్రొడక్ట్స్ టేబుల్ ఉంది, స్టోర్ టేబుల్ ఉంది, ట్రాన్సాక్షన్ టేబుల్ ఉంది. 4 టేబుల్స్ ఉన్నాయి. కస్టమర్ టేబుల్లో సిఐడి ఉంది, సి నేమ్ ఉంది. ఓకే, కస్టమర్ ఐడి 1 2 3 ఓకే 4 5 ఉంది. కస్టమర్ నేమ్స్ ఎక్యా, ఓకే, చార్మి, ఓకే, నెక్స్ట్ దీపక్, ఓకే, ఆ తర్వాత జోహారిక ఉంది, ఓకే, తర్వాత కిషోర్ ఉంది. జాగ్రత్తగా వినండిరా, నాకు ఓన్లీ కస్టమర్ టేబుల్లో ఈ 2 డేటాయే ఉంది. ఓకే, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ లో నాకు ఏమేమి ఉన్నాయంటే కస్టమర్ ఐడి ఉంది, ప్రొడక్ట్ ఐడి ఉంది, ప్రొడక్ట్ నేమ్ ఉంది. ఓకే, సో ఇందులో 1 2 3 4 5 ఉంది. ప్రొడక్ట్ ఐడి 101 102 103 104 105 ఉంది. ఓకే, అలేకి ఏమో వచ్చి శారీస్ కొనింది, చార్మి ఏమో వచ్చి టాప్స్ కొన్నది, దీపక్ ఏమో వచ్చి జీన్స్ కొన్నాడు, జోహారిక ఏమో వచ్చి ఏముంది ఏం కొంటది, జోహారిక ఏం కొంటావు హారిక నువ్వు? కిషోర్ ఏమో వచ్చి టీ షర్ట్స్ కొన్నాడు. ఓకే, జోహారిక ఏం కొనలేదు. జోహారిక ఏం కొనవా నువ్వు? అన్నయ్య ఏం కొనవా నువ్వు? కొంటా అన్నయ్య. ఏదో చెప్పు, ఏదో ఒకటి ఇక్కడ రాస్తాను. సమ్ జ్యువెలరీయా? అని పెద్ద పెద్ద చిన్న చిన్న వద్దు, మనకి శారీస్ టాప్స్ వద్దు. ఓకే, స్టోర్స్ లో చూడండి. స్టోర్స్ లో ఏముంది అంటే ఓకే కస్టమర్ ఐడి ఉంది, స్టోర్ ఐడి ఉంది, స్టోర్ నేమ్ ఉంది. ఓకే, జాగ్రత్తగా వినండిరా. ఓకే, కస్టమర్ ఐడి, స్టోర్ ఐడి, స్టోర్ నేమ్ ఉంది. ఓకే, 1 2 3 4 5. స్టోర్ ఐడి is 201 202 203 204 205. స్టోర్ నేమ్ లక్కీ, సిఎంఆర్ మాల్, ఎస్ఆర్ షాపింగ్ మాల్, ఏఎంబి మాల్, లక్కీ. ఓకే, ఇది స్టోర్ టేబుల్. ట్రాన్సాక్షన్ టేబుల్లో ఏ కస్టమర్ ఐడి, ఏ కస్టమరు ఓకే ఏ ప్రోడక్ట్ మీద ఎంత అమౌంట్తో కొన్నాడో ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే, సో కస్టమర్ ఐడి 101 ఓకే 1000. ఓకే, కస్టమర్ ఐడి 2 102 3000. కస్టమర్ ఐడి 3 103 ఓకే 2000. కస్టమర్ ఐడి 4 104 ఎక్కువ జ్యువెలరీ కాబట్టి ఎక్కువ పడదాం 10,000. కస్టమర్ ఐడి 5 ప్రొడక్ట్ ఐడి 105 టీ షర్ట్స్ కాబట్టి 2000 పడదాం. ఓకే, కంపెనీస్ లో మీ డేటా ఇట్లాగా డిఫరెంట్ టేబుల్స్ లో ఉంటాయిరా. ఓకే, ఇప్పుడు మీ మేనేజర్ వచ్చి ఓకే ఒకవేళ మీ మేనేజర్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే క్వశ్చన్ ఇస్ నాకు ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఇస్ బేసికలీ నాకు జ్యువెలరీ కొన్నోళ్ళు ఎవరు? జ్యువెలరీ కొన్నోళ్ళు ఎవరు? హూ బాట్ జ్యువెలరీ? ఓకే, హౌ మచ్ దే బాట్? ఓకే, వేర్ డిడ్ దే బై? ఓకే, వాట్ అమౌంట్ డిడ్ దే బాట్? చూసారా ఎన్ని క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి ఇక్కడ?
హూ ఎవరు, హౌ మచ్ ఎంత, వేర్ ఎక్కడ కొన్నారు, ట్రాన్సాక్షన్ వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్. ఇలా క్వశ్చన్ అడుగుతాడు రా ఈ ప్రోడక్ట్ కి. సో దీనికి ఆన్సర్ ఏంటి బేసికల్ గా, హూ అంటే ఎవరు. ఇప్పుడు జ్యువెలరీ కొన్నోళ్ళు ఎవరు అంటే జ్యువెలరీ కొన్న కస్టమర్ ఐడి మాత్రం ఉంది కానీ నేమ్ లేదు. సో ఈ 4 అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. ఈ టేబుల్లో ఉండే సిఐడి ఈ టేబుల్లో ఉండే సిఐడికి మ్యాప్ అవుతుంది. ఓకే, ఈ టేబుల్లో ఇది ప్రైమరీకి, ఈ టేబుల్లో ఇది ప్రైమరీకి, ప్రొడక్ట్ కి అనేది ప్రైమరీకి, ఇది కూడా ప్రైమరీకియే, కానీ దిస్ ఈజ్ రిఫరింగ్ ద ఫారెన్ కీ ఆఫ్ దిస్. సో దిస్ ఈజ్ ఫారెన్ కీ, బేసికలీ రిఫరింగ్ టు ద ఐడి ఆఫ్ కస్టమర్. ఓకే, సో దీన్ని బట్టి మీరు ఇక్కడ ఏం అర్థం చేసుకుంటారు, ఈ 4 ఎక్కడ ఉందో చూస్తారు. ఈ టేబుల్లో ఇక్కడ ఉంది. సో ఇక్కడున్న పేరు ఎవరిది, జోహారిక. సో హూ అంటే జోహారిక కొనిందని చెప్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ డేటాలో 6 కూడా ఉందనుకో, 6106 అని ఉండి, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీ డేటాలో 6106 ఉండి అక్కడ కూడా జ్యువెలరీ ఉందనుకో. ఓకే, ఇక్కడ మళ్ళా 6206 వచ్చి ఇక్కడ ఖజానా ఉందనుకో, ఖజానా. ఓకే, ఇక్కడ 6106 వచ్చి సమ్ 20,000 ఉందనుకో. అప్పుడు మీ డేటాలో మళ్ళా మీరు చెక్ చేస్తుంది ఏంటి, జ్యువెలరీ కొన్న యూజువల్గా ఎంతమంది. ఇప్పుడు జోహారికాతో పాటు ఇక్కడ జ్యువెలరీ ఉంది, ఇక్కడ ఐడి 6 ఉంది. ఓకే, ఇక్కడ 6 పెట్టలేదు, నేను మర్చిపోయినా అంటారా. ఇక్కడ 6, ఇంకొక 6 ఇక్కడ ఎవరంటే 6 ఇక్కడ కోయినా. ఓకే, కోయినా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు జ్యువెలరీ కొన్న ఎంతమంది, ఇక్కడ 6 కొన్నట్టు తెలుస్తుంది, ఇక్కడ 6 ఎవరున్నారు, కోయినా. సో మీ ఆన్సర్ ఏంటంటే జోహారిక కోయినా కొన్నారు జ్యువెలరీ. ఓకే, హౌ మచ్ ఎంత కొన్నారు, జోహారిక ఎంత కొన్నది, ఇక్కడ చూడండి ఇది 4. ఇప్పుడు ఈ టేబుల్లో ఓకే హౌ మచ్, ఈ టేబుల్ హౌ అంటే హౌ అంటే ఎంత, సారీ హౌ అంటే ఏం చెప్పాను, హూ అంటే ఎవరు కొన్నారు. ఓకే, హౌ మచ్ అన్న వాట్ ఇస్ అమౌంట్ అన్న, హౌ మచ్ అన్న వాట్ ఈస్ ద టోటల్ అన్న ఒకటే రా, కన్ఫ్యూజ్ చేశాను. ఓకే, హౌ మచ్ అన్న వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ అన్న ఒకటే, నేను వాట్ చెరిపేస్తాను. ఓకే, హౌ మచ్ అంటే ఎంత కొన్నారు. సో 4 ఎంత, జోహారిక కొనేది ఎంత, ఇక్కడ 10,000. 6 ఓకే ఎంత కొన్నది ట్రాన్సాక్షన్ టేబుల్లో 20,000. సో వచ్చేసింది. హౌ కూడా సాల్వ్ అయిపోయింది, హూ కూడా సాల్వ్ అయిపోయింది. వేర్ ఎక్కడ కొన్నారు ఇది. ఇప్పుడు ఎక్కడ కొన్నారో తెలియాలంటే ఏ టేబుల్స్ నేను లింక్అప్ చేస్తే తెలుస్తుంది నాకు. ఇక్కడ కస్టమర్ ఐడి, ఇక్కడ కస్టమర్ ఐడి లింక్అప్ చేస్తే తెలుస్తుంది. ఈ 2 టేబుల్స్ లింక్అప్ చేస్తే తెలుస్తుంది. సో ఇక్కడ 4 లో ఉంది కాబట్టి ఇక్కడ 4 లో ఏముంది, ఏఎంబి మాల్. సో జోహారిక ఏఎంబి మాల్ లో కొన్నది జ్యువెలరీ. ఇక్కడ కోయినా 6th కోయినా జ్యువెలరీలో, ఇక్కడ 6 ఇక్కడ ఏముంది, ఖజానా. ఇక్కడ తిని ఖజానా కొన్నది. ఓకే, సో మీ అవుట్పుట్ లో ఏం రావాలంటే ఇలా రావాలి. ఓకే, కస్టమర్ అమౌంట్, ఓకే పర్చేస్ చేసిన అమౌంట్, పర్చేస్ చేసిన స్టోర్ నేమ్ కావాలి. సో ఇది అవుట్పుట్. ఇది ఒక క్వశ్చన్, అంటే ఇది ఒక యూస్ కేస్. ఇప్పుడు మేనేజర్ అలా కాకుండా సెకండ్ యూస్ కేస్ ఏమంటాడంటే, సెకండ్ యూస్ కేస్ ఏంటంటే చార్మి అనే అమ్మాయి ఓకే ఏ ప్రోడక్ట్ కొనింది, ఏ ప్రైజ్ కొనింది, ఏ స్టోర్ లో కొనింది, ఇలా క్వశ్చన్ అడుగుతాడు. చార్మి ఏం చేసింది, ప్రోడక్ట్ ఏం కొన్నది, ప్రైస్ ఎంత కొన్నది, స్టోర్ ఎంత కొన్నది. సేమ్ అదే మ్యాపింగ్ చూసుకుంటారు. కస్టమర్ ఐడి 2, ఇక్కడ ఏముంది 2 కి టాప్స్. సో ప్రొడక్ట్ టాప్స్ కొన్నది. నెక్స్ట్ ప్రైజ్ ఇక్కడ చూడండి 2102 మ్యాప్ చేసినప్పుడు సిఐడి మీద 3000 కొన్నది. తర్వాత ఏ స్టోర్ లో కొన్నది, 202 సిఎంఆర్ లో కొన్నది. సో ఆన్సర్స్ అన్ని వచ్చాయి మీకు. సో ఇక్కడ ప్రతి టేబుల్ ఒకదానికొకటి లింక్అప్ అవుతున్నాయి. ఓకే, సో ఈ 2 టేబుల్ కి లింక్అప్ చేయాలంటే నువ్వు యూజ్ చేయాల్సిన సిఐడి, ఈ 2 టేబుల్స్ కి నువ్వు లింక్అప్ చేయాలంటే యూజ్ చేయాల్సిన సిఐడి. ఓకే,
ఈ 2 టేబుల్స్ కి నువ్వు లింకప్ చేయాలంటే యూజ్ చేయాల్సింది పిఐడి. ఓకే. సో ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్స్ ఆర్ గెటింగ్ లింక్డ్ ఓవర్ హియర్. ఓకే. సో మీరు క్వెరీ రాసేటప్పుడు కూడా లింక్స్ అలాగే చేసుకుంటూ రాయాలి క్వెరీస్. ఓకే. సో అది ఎలా రాస్తారు అంటే బేసికల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంత పెద్ద క్వశ్చన్ వద్దు మనకి. సింపుల్ క్వశ్చన్ ఏంటంటే జ్యువెలరీ ఎవరు కొన్నారు, అంతే సింపుల్ క్వశ్చన్. జ్యువెలరీ హూ బాట్, ఈ రెండే నా క్వశ్చన్ ఒకటే, జ్యువెలరీ ఎవరు కొన్నారు. సో మీరు ఏం రాయాలి ఇక్కడ, సెలెక్ట్. ఓకే, ఎవరు కొన్నారో కావాలి కాబట్టి మీకు నేమ్ కావాలి టేబుల్ లోంచి. సో సెలెక్ట్ సి నేమ్. ఓకే, సి నేమ్, నేమ్ ఒకటే కావాలి. సెలెక్ట్ సి నేమ్ ఫ్రమ్. ఓకే, సో ఏ టేబుల్ అయితే మీరు రాస్తున్నారో ఫస్ట్ టేబుల్ దాన్ని బేస్ టేబుల్ అంటారు. ఓకే, సో మీరు ఎప్పుడైతే ఫస్ట్ ఇక్కడ రాస్తున్నారో ఫ్రమ్ తర్వాత ఈ టేబుల్ నే బేస్ టేబుల్ అంటారు లేదా ప్రైమరీ టేబుల్ అంటారు. ఇప్పుడు మీరు జాయిన్ రాసేటప్పుడు మీరు లెఫ్ట్ జాయిన్ అయినా చేయొచ్చు, ఇన్నర్ జాయిన్ అయినా చేయొచ్చు. కంపెనీస్ లో 90% లెఫ్ట్ జాయిన్ చేస్తారు, ఎందుకో చెప్తాను. ఓకే, లెఫ్ట్ జాయిన్ అని రాయాలి. ఓకే, లెఫ్ట్ జాయిన్ అని రాయాలి. ఇక్కడ కస్టమర్ మీరు ఏదైతే టేబుల్ రాస్తారో దానికి ఎలియాసింగ్ సి అని ఇవ్వండి. ఓకే, ఎలియాసింగ్ ఇచ్చుకోవాలి ఎప్పుడైనా జాయిన్స్ లో. ఓకే, సెలెక్ట్ సి నేమ్ ఫ్రమ్ కస్టమర్ టేబుల్ సి లెఫ్ట్ జాయిన్. ఓకే, మీకు ప్రొడక్ట్ వాళ్ళు ఎవరు కొన్నారో తెలియాలి అంటే, జ్యువెలరీ ఎవరు కొన్నారో తెలియాలి అంటే మీకు ప్రొడక్ట్ టేబుల్ తో లింక్ అప్ చేయాలి. సో ప్రొడక్ట్ టేబుల్ ఏం రాయాలి, లెఫ్ట్ జాయిన్ ప్రొడక్ట్స్. ఓకే, ఎలియాసింగ్ పి అని ఇవ్వండి. ఓకే, సో ప్రొడక్ట్ టేబుల్ కస్టమర్ టేబుల్ జాయిన్ చేస్తున్నారు, లెఫ్ట్ జాయిన్ చేస్తున్నారు. ఓకే, జాయిన్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు రాయాల్సిన క్లాజ్ ఏంటి అంటే ఆన్. ఆన్ అని రాయాలి. ఓకే, ఆన్. ఈ రెండు టేబుల్ లింకప్ అవ్వాలంటే దేని మీద లింకప్ చేస్తారు మీరు, సిఐడి మీద లింకప్ చేస్తారు. కరెక్టా? సో మీరు రాయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఈ టేబుల్ సి ఎలియాసింగ్ ఏదైతే ఉందో సి డాట్ సిఐడి. ఓకే, సి డాట్ సిఐడి ఈజ్ ఈక్వల్ టు పి, ప్రొడక్ట్స్ టేబుల్ లో పి డాట్ పిఐడి. ఓకే, పి డాట్ పిఐడి ఇలా రాయాలి. సో ఇక్కడ ఆన్ క్లాజ్ ఏం చేస్తుందంటే లింక్ చేస్తుంది అనమాట ఆ రెండు టేబుల్స్ కి కస్టమర్ ఐడి మీద. సారీ, సిఐడి, ఇది పి డాట్ సిఐడి. ఓకే, పి డాట్ సిఐడి. సో ఆన్ క్లాజ్ ఏం చేస్తుంది అంటే యూజువల్ గా కస్టమర్ టేబుల్లో ఉన్న సిఐడి ప్రొడక్ట్ టేబుల్లో ఉన్న సిఐడి మీద లింక్ అప్ చేస్తుంది. ఓకే, లింక్ చేసి ఓకే ఇలా చేస్తే ఏ కస్టమర్ ఏ ప్రొడక్ట్ వాళ్ళ నేమ్స్ వస్తాయి మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ నేను సి నేమ్ కామా పి నేమ్ అని రాశాను అనుకో, ఫ్రమ్ అని చెప్పి ఏ కస్టమర్ ఏ ప్రొడక్ట్ కొన్నాడో డీటెయిల్స్ వస్తాయి నాకు యూజువల్ గా. ఎలా వర్క్ అవుతుంది ఇది చూడండి. ఈ రెండు లింక్ అయినాయా? సో నేను ఏమంటున్నాను, సి నేమ్ అంటున్నాను. సి నేమ్ లో ఫస్ట్ ఏముంది, అలైక్య ఉంది. సో అలైక్య తాలూకు కస్టమర్ ఐడి ఏంటి, 1. ప్రొడక్ట్ టేబుల్లో ఇక్కడ ఏముంది, 1. ఇక్కడ పి నేమ్ ఏముంది, శారీస్. సో ఫస్ట్ అవుట్పుట్ ఏంటి నాకు, అవుట్పుట్ లో సి నేమ్ అంటే అలైక్య. ఓకే, పి నేమ్ అంటే శారీస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ రికార్డ్కి వెళ్తుంది బేస్ టేబుల్లో. నెక్స్ట్ రికార్డ్కి వెళ్ళినప్పుడు 2 ఉంది. ఈ 2 ఎవరు ఉన్నారు, చార్మి. ఈ చార్మి తొలక 2 ఇక్కడ ప్రొడక్ట్ టేబుల్ 2 ఇక్కడ ఏముంది, టాప్స్. సో చార్మి అండ్ టాప్స్ వస్తుంది, చార్మి టాప్స్. ఓకే, నెక్స్ట్ సేమ్ థర్డ్ రికార్డు దీపక్ జీన్స్, జోహారిక జ్యువెలరీ, దీపక్ జీన్స్, జోహారిక జ్యువెలరీ. ఓకే, ఆ తర్వాత ఇంకేముంది, కిషోర్ టీ షర్ట్స్, కోయినా జ్యువెలరీ. కిషోర్ టీ షర్ట్స్, కోయినా జ్యువెలరీ. సో నా అవుట్పుట్ ఇది ఈ క్వైరీకి. కరెక్టా? సి నేమ్ హెడరు, పి నేమ్ హెడరు. ఓకే, ఇది నా అవుట్పుట్. కానీ మీ మ్యాథ్స్ ఏం అడిగాడు, నాకు ఓన్లీ జ్యువెలరీ కొన్నోళ్ళదే కావాలి అన్నాడు అనుకో. సింపుల్ గా ఇదే క్వైరీకి మీరు కింద ఏం రాస్తారంటే వేర్. ఓకే, వేర్ పి నేమ్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్ లో జ్యువెలరీ అని రాస్తారు. అప్పుడు ఈ మొత్తం పైన ఉన్న క్వైరీ ఈ టేబుల్ కదా అవుట్పుట్. ఇందులో జ్యువెలరీ ఏవైతే ఉన్నాయో ఆ జ్యువెలరీ తాలూకు డీటెయిల్స్ మాత్రమే అవుట్పుట్ లో. ఓకే, జోహారిక జ్యువెలరీ, కోయినా జ్యువెలరీ. ఇక్కడ జ్యువెలరీ డిస్ప్లే చేయకూడదు అనుకుంటే
మీరు ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ తీసేస్తారు. ఓన్లీ సి నేమ్ ఫ్రమ్ దిస్ వన్ వేర్ పీ నేమ్ ఈక్వల్ జ్యువెలరీ అంటే ఇలా వస్తుంది. ఇది క్లియర్ గా ఉందా? ఇది కష్టంగా ఉందా? ఇది అర్థం కావడానికి? ఇది ఎంతమందికి అర్థం కాలేదు? అలేఖ్య నీకు అర్థమైందా ఇది? అలేఖ్య ఎస్ అలేఖ్య వస్తే అలేఖ్య ఉసి అర్థమైందా నీకు? చాట్ బాక్స్ లో పెట్టు అర్థమైందా? నీ మైక్ పని చేయట్లేదు అనుకుంటా. నిషర్ కొంచెం క్లమ్జీగా ఉంది. ఓకే, నీకు ఇంకా క్లమ్జీగా ఉంది. ఓకే, నీకే క్లమ్జీ అంటే నాకు గౌతమి వాళ్ళకి ఇంకా గౌతమి వాళ్ళకి ఇంకా అసలు అర్థమై ఉండదని నేను అనుకుంటున్నా. గౌతమి నీకు అర్థమైందా? గౌతమి అర్థమైంది. గౌతమికి అర్థమైంది. ఓకే, వాట్ అబౌట్ జ్యోతిశ్రీ? కిషోర్ బీటెక్ వాళ్ళకి అర్థమైందిరా? విజ్ఞాన్ బ్యాచ్ అర్థమైందండి. ఓకే సరే. నిషర్ బోర్డు కాదు, ఎక్సెల్ షీట్ యూజ్ చేస్తాను. ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. సి నిషర్ స్క్రీన్ కనబడుతుందా? యా అన్న కనిపిస్తుంది. జాగ్రత్తగాను. సిఐడి 101 102 103 104 105 ఉందనుకో. సి నేమ్ ABCDE. Okay, this is one of my table, which is my customer table. Okay, I have one more table called product table, CID, PID, P name. Okay, so CID same ive unnai anko, for example. Okay, PID I have 201 202. Okay, product name t-shirts, pants, sarees, next watch, jewelry. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి డేటా ఉందనుకో. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాచ్ కొన్నిది ఎవరు? హూ ఇస్ ద కస్టమర్ నేమ్ హూ బాట్ వాచ్? వాచ్ అనేది ఏ టేబుల్లో ఉంది? వాచ్ అనేది ఏ టేబుల్లో ఉంది? ప్రొడక్ట్ టేబుల్లో ఉంది. ఇది ప్రొడక్ట్ టేబుల్. ఓకే, ఇది ప్రొడక్ట్ టేబుల్, ఇది కస్టమర్ టేబుల్. ఓకే, సో వాచ్ అనేది ప్రొడక్ట్ టేబుల్లో ఉంది, కానీ నీ కస్టమర్ నేమ్ అడుగుతున్నా, రెండు వేరే టేబుల్లో ఉంది. సో ఈ టేబుల్ నుంచి నువ్వు ఈ కస్టమర్ నేమ్ ఎవరు? 104. ఈ 104 ఎవరు? డి కదా. సో నీకు ఆన్సర్ డి కావాలి అంటే నువ్వు ఈ టేబుల్ని లింక్అప్ చేయాలి. కరెక్టా? ఈ టేబుల్ని లింక్అప్ చేయాలి యూజువల్ గా. సో లింక్అప్ నువ్వు దేని బేస్ మీద చేయగలవు? కస్టమర్ ఐడి. నీ వాచ్ కొన్నది ఎవరు అంటే 104 అని తెలుసు ఐడి, కానీ నేమ్ కావాలి అంటే నువ్వు ఈ టేబుల్లోకి వెళ్తే కానీ నీకు నేమ్ రాదు. ఓకే, సో నువ్వు ఇప్పుడు దేని బేస్ మీద చేస్తే నీకు డి వస్తుంది. కస్టమర్ ఐడి బేస్ మీద కదా చేస్తే వస్తుంది. సో ఐఎమ్ హైలైటింగ్ దిస్ కస్టమర్ ఐడి. ఇక్కడ కస్టమర్ ఐడితో లింక్అప్ చేస్తే ఓకే, దెన్ యూ విల్ ఫైండ్ అవుట్ యువర్ ఆన్సర్. రైట్, అప్పుడు నేను క్వైరీ ఎలా రాయాలి? సెలెక్ట్. ఓకే, సి నేమ్ కావాలి కాబట్టి సి నేమ్. ఓకే, ఫ్రమ్. ఓకే, ఫస్ట్ నీ టేబుల్ ఏంటి? కస్టమర్ టేబుల్ కాబట్టి కస్టమర్ అని రాసుకో. ఎలియాసింగ్ సి అని ఇమ్మన్నా. ఓకే, ఇక్కడ నువ్వు ఇన్నర్ జాయిన్ చేయొచ్చు, లెఫ్ట్ జాయిన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ లెఫ్ట్ జాయిన్ చేస్తున్నా ప్రెసెంట్, నీకు ఆ జాయిన్ డిఫరెన్స్ నీకు అర్థమవుతుంది. లెఫ్ట్ జాయిన్. ఓకే,
ప్రొడక్ట్ పి అని పెడుతున్నా. సో ఈ టేబుల్ లింక్ అవుతుంది. ఇప్పుడు కస్టమర్ టేబుల్ ప్రొడక్ట్స్ టేబుల్ అవుతుంది. దేని మీద చేయాలి? సిఐడి మీద చేయాలి. ప్రొడక్ట్ టేబుల్లో ఉన్న సిఐడి కస్టమర్ టేబుల్ ఉన్న సిఐడితో లింక్అప్ చేయాలి. సో సి డాట్ సిఐడి ఈజ్ ఈక్వల్ టు పి డాట్ పిఐడి సిఐడి కదా. ఇలా చేస్తే ఈ క్వైరీకి నీకు అవుట్పుట్ ఏం వస్తుంది? బేసికల్ గా నీకు కస్టమర్ నేమ్స్ అన్ని డిస్ప్లే అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సి నేమ్ ఓకే కామా పి నేమ్ అని ఇచ్చాను అనుకో ఈ క్వైరీకి. ఓకే సిఐడి మీద లింక్అప్ చేశాను. సి నేమ్ పి నేమ్ అని రాస్తున్నాను. సి నేమ్ లో ఉన్నవన్నీ ఏమి ఉన్నాయి? సి నేమ్ లో ఉన్నవన్నీ ఇవి. ఇప్పుడు సిఐడి మీద చేస్తున్నా కాబట్టి పి నేమ్ అంటే ఏమేమి వస్తాయి? టీ షర్ట్, ప్యాంట్, శారీ, వాచ్ అండ్ జ్యువెలరీ. ఇది నా అవుట్పుట్. ఎందుకు 101 మీద లింక్ అయినప్పుడు వచ్చిన సి నేమ్ ఏ, పి నేమ్ వచ్చి టీ షర్ట్. 102 మీద లింక్ అయినప్పుడు వచ్చిన సి నేమ్ బి, ప్రొడక్ట్ నేమ్ ప్యాంట్. 103 మీద లింక్అప్ అయినప్పుడు వచ్చిన సి నేమ్ ఏమొచ్చేసి ప్రొడక్ట్ నేమ్ ఏమొచ్చి శారీ. 104 మీద వచ్చిన డి వాచ్. 105 ఈ మీద వచ్చినప్పటికీ వచ్చింది జ్యువెలరీ. సో సి నేమ్ ప్రొడక్ట్ నేమ్ వచ్చేసిందా లేదా? ఇప్పుడు ఇదే దీనికి నేను వేర్ క్లాస్ పెట్టి వేర్ పి నేమ్ ఇజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్ లో జ్యువెలరీ అని రాస్తాను అనుకో. ఈ టేబుల్లో నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఈ టేబుల్లో నీకు జ్యువెలరీ ఏదైతే హైలైట్ చేస్తున్నావో ఓకే ఆ క్వైరీ ఒక్కటే అవుట్పుట్ లోకి వస్తుంది. సో యువర్ ఫైనల్ అవుట్పుట్ విల్ బి బేసికల్లీ దిస్ వన్ ఈ జ్యువెలరీ. సో ఒక కస్టమర్ ఉన్నాడు, వాడికి ఉన్నది జ్యువెలరీ అని చెప్పి నువ్వు రాసిన క్వైరీకి అవుట్పుట్ ఇది వస్తుంది. ఇది క్లియర్ అప్పుడు? ఇది క్లియరా? రెండు టేబుల్స్ క్లియరా? ఇప్పుడు నేను ఎక్స్ట్రా టేబుల్ యాడ్ చేశాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ సిఐడి స్టోర్ ఐడి స్టోర్ నేమ్ యాడ్ చేశాను అనుకో. ఓకే జాగ్రత్తగాను. ఓకే సో ఎక్స్ఆర్ లక్కీ సిఎంఆర్ నెక్స్ట్ ఏఎంబి ఖజానా ఉంది. ఓకే ఇప్పుడు నాకు ఇదే క్వైరీలో నేను ఇప్పుడు ఇదే క్వైరీ రాస్తున్నా, కాపీ పేస్ట్ చేస్తున్నా. నాకు ఆ కస్టమర్ ఏదైతే నువ్వు అంటున్నావో ఈ కస్టమర్ జ్యువెలరీ ఎవరైతే కొన్నాడో వాడికి ఎక్కడ కొన్నాడో కూడా కావాలనుకో. నేను ఎక్స్ట్రా ఇక్కడ ఏం చేస్తానంటే జస్ట్ కామా పెట్టి ఎస్ నేమ్ రాస్తాను. సో వాడు ఏ స్టోర్ లో కొన్నాడో కూడా వచ్చేస్తుంది. కానీ నేను జాయిన్ లో ఓన్లీ కస్టమర్ కి ప్రొడక్ట్కే చేస్తున్నాను, స్టోర్ చేయట్లేదు. సో స్టోర్ చేయాలి అంటే ఈ వేర్ క్లాస్ లాస్ట్ లో రాసుకోవాలి. సో ఇక్కడ ఈ లెఫ్ట్ జాయిన్ అయిపోయిన తర్వాత ఇంకొక లెఫ్ట్ జాయిన్ చేసుకో. ఇంకొక లెఫ్ట్ జాయిన్ స్టోర్ ఎస్ అని పెట్టి ఆన్. ఇప్పుడు ఏ టేబుల్ లింక్అప్ చేయగలవు నువ్వు? ఏ టేబుల్ లింక్అప్ చేస్తే నీకు ఏ టేబుల్ లింక్అప్ చేస్తే స్టోర్ నేమ్ వస్తుంది? నువ్వు ఈ రెండు టేబుల్స్ అయినా లింక్అప్ చేసుకుంటే వచ్చేస్తుంది డేటా, లేదా కస్టమర్ ఐడితో దీన్ని లింక్అప్ చేసినా నీకు స్టోర్ నేమ్ వచ్చేస్తుంది. సో నేనేం చేస్తానంటే కస్టమర్ టేబుల్ స్టోర్ టేబుల్ ని లింక్అప్ చేస్తే వస్తుంది. కాబట్టి సి డాట్ సిఐడి ఈజ్ ఈక్వల్ టు ఓకే ఎస్ డాట్ ఎస్ఐడి అంట, ఎస్ డాట్ సిఐడి అంట. ఓకే సో సి నేమ్ ఎస్ నేమ్ ఫ్రమ్ కస్టమర్ లెఫ్ట్ జాయిన్ product P on CID equal to PCID, left join stores S on C dot CID equal to SID. ఇప్పుడు చూడు ఇదే టేబుల్లో 101 ఇది ఆల్రెడీ చేస్తావు. ఈ లెఫ్ట్ జాయిన్ కస్టమర్ ప్రొడక్ట్ చేస్తావు. ఈ కస్టమర్ ఈ ప్రొడక్ట్ లెఫ్ట్ జాయిన్ ఆల్రెడీ చెక్ చేస్తావు. ఇప్పుడు లెఫ్ట్ జాయిన్ స్టోర్స్ తో చేస్తాం. ఇక్కడ దేని మీద చేస్తున్నావు? సిఐడి సి కస్టమర్ టేబుల్ మీద, సిఐడి స్టోర్ టేబుల్ మీద చేస్తున్నావు. సో 101 నీకు వచ్చిన ఆన్సర్ ఏంటి? ఇక్కడ ఎస్ఆర్, ఇక్కడ లక్కీ, ఇక్కడ 103 సిఎంఆర్, 104 ఏఎంబి, 105 ఈ జ్యువెలరీ ఖజానా. ఓకే సో యువర్ స్టోర్ నేమ్ ఆల్సో విల్ గెట్ హియర్ ఇన్ ద అవుట్పుట్. కరెక్టా? ఇక్కడ నీకు ఇదే వేర్ పీ నేమ్ ఈక్వల్ జ్యువెలరీ అని రాసాను అనుకో, అవుట్పుట్ ఏమొస్తుంది? ఇదే క్వైరీకి
ఇదే క్వైరీకి ఎక్స్ట్రా స్టోర్ నేమ్ యాడ్ అయ్యి, ఓకే, ఎక్స్ట్రా స్టోర్ నేమ్ యాడ్ అయ్యి ఖజానా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది క్లియరా? Yeah, clear. ఇది క్లియరా? 3 టేబుల్, 4 టేబుల్ ఉంటే ఏంటి అమౌంట్ కావాలి నాకు ఇప్పుడు అమౌంట్ ఇది స్టోర్ టేబుల్ కదా, ఇది స్టోర్ టేబుల్. ఇప్పుడు నేను ఇది ట్రాన్సాక్షన్ టేబుల్ ఉంది, టిఎన్ఎక్స్ ఏదో టిఎన్ఎక్స్ అనుకో సేల్స్ అనుకున్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ సేల్స్ లో ఏముందంటే పిఐడి ఉంది. ఓకే, నెక్స్ట్ ఐ హ్యావ్ టోటల్ అమౌంట్ అండ్ పిఐడి కూడా పడతాం. టోటల్ అమౌంట్ పిఐడి పడదాం. పిఐడి, ఓకే, పిఐడి టోటల్ అమౌంట్ వచ్చేసి 1000, 2000, 4000, 4000, 2000, 10,000 ఉంది. ఓకే, దిస్ ఈజ్ యువర్ ట్రాన్సాక్షన్ టేబుల్. ఓకే, నాకు ఇప్పుడు ఇదే క్వైరీలో స్టోర్ నేమ్ తో పాటు టోటల్ అమౌంట్ కూడా కావాలి. టోటల్ అమౌంట్, సో టోటల్ అమౌంట్ యూజువల్ గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 105 అనే కస్టమర్ జ్యువెలరీ 2 ట్రాన్సాక్షన్స్ చేసి ఉండొచ్చు, లేదా 3 ట్రాన్సాక్షన్స్ చేసి ఉండొచ్చు ఒకే స్టోర్ లో. అప్పుడు 105 ఫర్ ఎగ్జాంపుల్ డూప్లికేట్ అయింది అనుకో, 105 ప్రొడక్ట్ ఐడి, ఓకే, ప్రొడక్ట్ ఐడి 205 2 బిల్స్ లో చేశాడు. ఓకే, ట్రాన్సాక్షన్ ఐడి అని ఇంకోటి కాలం వేస్తున్నాం. ట్రాన్సాక్షన్ ఐడి 101, 102, 101, 401, 402, ఓకే, ఇలా వేస్తున్నాం. 20,000 వేస్తున్నాం. ఓకే, సో ఇలా వేసుకున్నప్పుడు టోటల్ అమౌంట్ 105 జ్యువెలరీ కొన్నాడు. 105 ట్రాన్సాక్షన్ ఐడి ఏమొచ్చి 2 బిల్లులు చేశాడు అనమాట, 2 బిల్లులుగా కట్టాడు. జ్యువెలరీ 2 బిల్లుల కింద కన్వర్ట్ చేసి కట్టాడు. మేబీ తన ఫోన్ పే అకౌంట్ లో డబ్బులు లేక, మేబీ క్రెడిట్ కార్డ్ లోంచి కొంత, డెబిట్ కార్డ్ నుంచి కొంత కూడా కట్టినప్పుడు ఉంటాయి అన్నమాట. సో అలాంటి టైంలో వాడు టోటల్ జ్యువెలరీ కొన్నప్పుడు ఎంత ఖర్చు పెట్టాడు అంటే 10,000, 20,000 కలిపి ఎంత 30,000 ఖర్చు పెట్టాడు జ్యువెలరీ. సో నాకు టోటల్ అమౌంట్ ఎంత రావాలి ఇక్కడ? 30,000. టోటల్ అమౌంట్ 30,000 రావాలి, కరెక్టా? సో అలాంటి టైంలో నువ్వు క్వరీలో ఇక్కడ ఏం చేయాలంటే అగ్రిగేట్ చేయాలి. ఓకే, సమ్ ఆఫ్ అని రాయాలి. ఓకే, ఇలా సమ్ ఆఫ్ రాసేటప్పుడు నీకు ముందున్న ఏ కాలమ్స్ అయితే ఉన్నాయో ఆ కాలమ్స్ మీద గ్రూప్ బై రాసుకోవాలి కదా. గ్రూప్ బై సి నేమ్ కామా, పి నేమ్ కామా, ఎస్ నేమ్. ఓకే, ఇక్కడ నేను మళ్ళీ జాయిన్ చేయడం మర్చిపోయాను చూడు, ట్రాన్సాక్షన్ టేబుల్ జాయిన్ చేయాలి కదా, లెఫ్ట్ జాయిన్. ఓకే, రాస్తాను. లెఫ్ట్ జాయిన్ ట్రాన్సాక్షన్ సేల్స్ టీ ఆన్. ఓకే, ఆన్ ఏ రెండింటి మెసేజ్, సిఐడి మెసేజ్, సిఐడి ఈజ్ ఈక్వల్ టు టీ డాట్ సిఐడి అండ్ పీడ్ మీద కూడా చేయాలి. అండ్ పీ డాట్ పిఐడి, సార్ పీ డాట్ పిఐడి ఈజ్ ఈక్వల్ టు పీ డాట్ పిఐడి. ఇది మీరు రాసిన క్వరీ. అర్థమవుతుందా? ఇది అర్థమైందా? మల్టిపుల్ టేబుల్స్ మీద ఇలా జాయిన్ చేసేటప్పుడు కంపెనీస్ యూజువల్గా ఇట్లా రాస్తారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్ తీసేసాను, చూడండి, ఇప్పుడు మీకు చెప్పింది 4 టేబుల్స్ కదా. యూజువల్గా మీకు చెప్పింది 4 టేబుల్స్, రైట్?
చూడండి కంపెనీలో ఎన్ని జాయిన్స్ రాస్తాం తెలుసా యూజువల్ గా? చూడు, లెఫ్ట్ జాయిన్ లొకేషన్ టేబుల్, లెఫ్ట్ జాయిన్ స్టోర్ టేబుల్, లెఫ్ట్ జాయిన్ ఐటమ్స్ టేబుల్, లెఫ్ట్ జాయిన్ కస్టమర్ డీటెయిల్స్ టేబుల్, లెఫ్ట్ జాయిన్ డేట్స్ టేబుల్, లెఫ్ట్ జాయిన్ కస్టమర్ ట్యాగ్ టేబుల్, లెఫ్ట్ జాయిన్ కస్టమర్ సెగ్మెంట్ టేబుల్. ఎన్ని లెఫ్ట్ జాయిన్ రాసాను చూసారా? అర్థమవుతుందా? కంపెనీలో రేపు పొద్దున్న మీరు జాయిన్ అయిన తర్వాత కూడా లెఫ్ట్ జాయిన్లు అన్ని ఉంటాయి. ఒక 10-20 టేబుల్ లెఫ్ట్ జాయిన్లు కొట్టుకుని వెళ్తా ఉంటారు. చూడు, లెఫ్ట్ జాయిన్ ఆన్ దిస్ వన్, లెఫ్ట్ జాయిన్ ఆన్ దిస్ వన్, లెఫ్ట్ జాయిన్ ఆన్ దిస్ వన్, లెఫ్ట్ జాయిన్ అండ్ దిస్ వన్, ఆన్ అండ్ చెప్పి 2 కండిషన్ల మీద రాసాం కదా. ఇక్కడ సేమ్ అలాగే రాసాం చూడండి. ఇక్కడ చూసారు కదా, ట్రాన్సాక్షన్ టేబుల్ ఆన్ C.CAD ఈజ్ ఈక్వల్ T.CAD, ప్రొడక్ట్ టేబుల్ లో P.PAD ఈక్వల్ టు transaction.P.PAD. సో చూస్తే మీకు అర్థమవుతుందా లెఫ్ట్ జాయిన్స్ ఎన్ని రాస్తున్నాము. సో ఇది యూస్ కేస్ రా. నిన్న యూనియన్ వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను తెలుసు కదా, ఆఫ్లైన్ టేబుల్ కి ఆన్లైన్ టేబుల్ కి యూనియన్ వాళ్ళు రాసాం చూడండి ఇక్కడ సేమ్. సో మీరు నేర్చుకునే కాన్సెప్ట్స్ అన్ని ఇంతే, ఇదిగే ఉంటది. ఓకే, ఇక్కడ జాయిన్స్ లోనే చూడండి పైన సమ్ ఆఫ్ అని రాసి ఉంటాను చూడండి. సమ్ ఆఫ్ రెవెన్యూ అని రాసాను చూసారా, సమ్ ఆఫ్ యూనిట్, సమ్ ఆఫ్ డిస్కౌంట్ అని రాశాను. ఓకే, ఈ ఫ్రమ్ లోపల మళ్ళీ ఒక టేబుల్ లో మొత్తం సెలెక్ట్ రాసింది సబ్ క్వైరీస్ కాన్సెప్ట్ లాగా వస్తుంది. జాయిన్స్ తర్వాత నేర్చుకుంటారు. ఓకే, సో మీకు నేర్పించేవన్నీ రియల్ టైమే. మీకు ఏదో కాలేజ్ లో స్టూడెంట్ టేబుల్ మీద, ఎంప్లాయీ టేబుల్ మీద అవన్నీ వేస్ట్ పనికొచ్చి అన్ని చెప్పరు మీ కాలేజ్ లో, నాకు తెలుసు. సో కంపెనీలో మీరు జాయిన్ అయిన తర్వాత యాజ్ ఎ డేటా అనలిస్ట్ గా మీరు రాసేవే మీరు నేర్చుకోవాలి. ఓకే, దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ లెర్నింగ్ అదర్వైజ్. అందుకే మీకు అలా చెప్తున్నా. ఇప్పుడు ఇది క్లియర్ అయిందా గౌతమి? ఇస్ దిస్ క్లియర్? మీ దగ్గర 4 టేబుల్ కదా, 40 టేబుల్ ఉన్నా మీరు లెఫ్ట్ జాయిన్ కొట్టుకుంటే ఇలాగే కావాలి. ఆ టేబుల్స్ లో ఏ కాలమ్స్ లో ఏ ఉన్నాయో మీరు చూసుకోవాలి కరెక్ట్ గా. ఓకే, మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు మీకు చెప్పాను కదా, ఒక 1 మంత్ మిమ్మల్ని వదిలేస్తారు. ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కానీ ఏం చేయమని చెప్పరు. ఏ టేబుల్స్ లో ఏ కాలమ్స్ ఉన్నాయి, అందులో ఏ ప్రైమరీ కీస్, ఓకే, ఏ టేబుల్ ఏ కాలమ్ మీద జాయిన్ చేయొచ్చు, అవన్నీ మిమ్మల్ని ఎక్స్ప్లోర్ చేయమంటారు. మీరే సెలెక్ట్ క్వైరీ రాసుకొని, సెలెక్ట్ స్టార్ ఫామ్ చేసుకొని, ఓకే, మిమ్మల్ని చెక్ చేయమంటారు ఎలా జాయిన్ అవుతుంది ఏంటి. మీరు అంత 1 మంత్ తర్వాత మీరు రివర్స్ కేటీ ఇచ్చిన తర్వాత ఏ టేబుల్లో ఏ కాలమ్స్ ఉన్నాయి, దేని మీద జాయిన్ చేయొచ్చు అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేశారనుకో, అప్పుడు మిమ్మల్ని మీకు సీనియర్స్ ఏం చేస్తారంటే, ఇగో మన దగ్గర ఇలాంటి రిపోర్ట్స్ వస్తాయి, క్లయింట్స్ ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు, నువ్వు ఇలా చేయాలి అని చెప్పి నీతో ఫస్ట్ రిపోర్ట్, సెకండ్ రిపోర్ట్ చేయిస్తారు. ఆ రిపోర్ట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యారు అనుకో, 3వ రిపోర్ట్ నుంచి నిన్ను కూడా కాల్లో కూర్చోబెట్టి వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్స్ మీరు రాసుకుంటా ఉంటే మీరు ఏమొచ్చి డేటా ఎలాగా పుల్ చేస్తా ఉంటారు. చూడు, నేను ఎక్సెల్ రిపోర్ట్లు ఎన్ని ఓపెన్ అయ్యి ఉన్నాయి చూడు, చూసారా? మార్కెటింగ్ అనలిటిక్స్ ఇది. మార్కెటింగ్ అనలిటిక్స్ ఎవరో సాయంత్రం కాల్లో వేస్ట్ అన్నారు నాతో. ఎవరా అది? ఎవర్రా? మార్కెటింగ్ అనలిటిక్స్ వెరీ చిన్న యూస్ కేస్ అన్నారు చూడు. ఏ మార్కెట్ లో ఎంత మంది రెస్పాండర్స్ వస్తున్నారు, ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఎంత ఇంక్రిమెంటల్ వస్తుంది, మార్కెటింగ్ అనలిటిక్స్ ప్రాజెక్ట్. సో ఏది వేస్ట్ కాదురా, కంపెనీలో అన్ని చేస్తారు, మిమ్మల్ని అన్ని డిపార్ట్మెంట్స్ లో ఇన్వాల్వ్ చేస్తారు. 50-50 ఆఫ్ బ్యాక్, 50% ఆఫ్, సేల్స్ జరుగుతుంటాయా. మీకు మొన్న గ్రూప్ లో పిక్స్ పెట్టాను చూసారా, మాల్కి వెళ్ళినప్పుడు ఎందుకు ఇస్తారు 50-50 మార్కెటింగ్. ఇవన్నీ బయట రీటైల్ లో జరిగేవంతా రియల్ టైమే రా మీకు చెప్తున్నవి. అర్థమవుతుందా? ఏది చర్న్ అనలిటిక్స్ ప్రాజెక్ట్ చూపించాను మొన్న, గుర్తుందా? నిన్న నైట్. కంపెనీలు ఖర్చు పెట్టే వీటి కోసం ఇవి నేర్చుకోండి మీరు. ఎంఎల్, ఏ పెద్ద ప్రిడిక్షన్లు, ఎంఎల్స్, నెక్స్ట్ న్యూరల్ నెట్వర్క్, ఇది ఎందుకు కంపెనీలకు అవసరం లేదు యాక్చువల్ గా. ఎక్కడ అంత అడ్వాన్స్ లెవెల్ ఎవరికి రాదు. క్లయింట్లు మీరు చెప్పినా అర్థం కాదు. అవి ఏం ఉండవు కంపెనీస్ లో. అవన్నీ నెక్స్ట్ లెవెల్. అవన్నీ పేపర్లు, ప్రాజెక్టులు రాసుకొని కాలేజ్ లెవెల్కే. కంపెనీస్ లో కావాల్సిన రీటైల్ ఇండస్ట్రీకి కావాల్సిన బేసిక్ అనలిటిక్స్, బేసిక్ ఎస్క్యూఎల్, బేసిక్ పైథాన్ పాండాస్, బేసిక్ ఎక్సెల్, బేసిక్ పవర్ బిఐ, ట్యాక్స్, అంతే, ఇంకేం లేదు. కింద మీద ఉక్కిరి బిక్కిరి అయిపోయి అడ్వాన్స్ లెవెల్లో ఏదేదో చేసేసి ఏం ఉండదు. చెప్తున్నాను కదా, అదే మీ కాలేజ్కి ఇండస్ట్రీకి గ్యాప్. ఫ్యాకల్టీస్కి ఏం తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అదే అనుకుంటున్నారు మీరు. అర్థమవుతుందా? సో అది చూసుకోండి. ఇదిరా జాయిన్స్ తాలూకా మెయిన్ ఎజెండా. ఓకే, జాయిన్స్ తాలూకా టైప్స్, జాయిన్స్ లో అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అవన్నీ మనం రేపు డిస్కస్ చేస్తాం. జాయిన్స్ మీకు ఒక షీట్ ఇచ్చాను, అది ఎవరు ఓపెన్ చేస్తారంటే, నేను ఎవరికో ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాను రా క్లాస్, మర్చిపోయాను ఎవరికి చెప్పాను నేను జాయిన్స్. సౌమ్య నీకే కదా అన్నాను నేను. సౌమ్య యూనియన్ ఆల్సో అన్నారు. నువ్వు యూనియన్ వాళ్ళు చెప్తే పెట్టు ఆల్రెడీ.
అంటే చెప్పడానికి అవ్వలేదు. చెప్తున్నాను. చాలా మంది డౌట్స్ అడిగారు. మీరు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అయితే ఇవాళ క్లాసు షీట్ నీకు షీట్ ఇవ్వలేదు కదా లేఖ్య? షీట్ పాస్ చేస్తున్నాను మీకు. ఇవాళ ఎవరు చెప్తారంటే మా హారికక్క చెప్తది. హారికక్క వద్దులే మా ఎన్ఎస్ఆర్ఐటి వాళ్ళకి ఇచ్చేద్దాం ఇవాళకి. ఎన్ఎస్ఆర్ఐటి ఎవరు ఇవాళ ఎవరు చెప్తారు? ఎన్ఎస్ఆర్ఐటి who wants to do hands on today? Who wants to do hands on? అమృత నువ్వు చేస్తావా? దీపిక చేస్తుందో శరణ్య చేస్తుందో ఎవరు చేస్తారు? మీలో మీరు కొట్టుకోండి ఎవరు చేస్తారు. ఎవరు చేస్తారు? శరణ్యకి ఇద్దామా? మీ ఇష్టమే సార్. ఒరే ఫస్ట్ మీరు మీ రూమ్ లో ఉన్న వాళ్ళందరూ మైక్లు ఆపేయండి రా బాబు. అమృత షేర్ యువర్ స్క్రీన్. మైక్లు అందరూ ఆపేయండి. మైక్లు ఆపేయండి. సౌండ్ ఇక్కడ చూడండి. సౌండ్ చూడండి మీకు చూపిస్తా. మీరు ఏం చేయాలంటే మీ 10 మంది ఒకే రూమ్ లో ఉన్నారు కాబట్టి స్క్రీన్ చూడండి. స్క్రీన్ చూస్తున్నారా? ఇది చూడండి. ఇది మ్యూట్ లో ఉండాలి. ఓకే ఇది మ్యూట్ లో ఉండాలి. అందరివి మీరు ఎంతమంది అంటే అంతమంది సిస్టమ్ ఇది మ్యూట్ లో ఉండాలి. ఇక్కడ సౌండ్ చూసారా? ఈ సౌండ్ కూడా ఫుల్ గా లో ఉండాలి. మొత్తం ఆపేయాలి మొత్తం అంతా. అర్థమవుతుంది? ఆపేసి ఎవడైతే చెప్తున్నాడో వాడిది ఈ మైక్ మాత్రమే అన్లాక్ అయి ఉండాలి. వాడి సౌండ్ మాత్రమే అన్లాక్ అయి ఉండాలి. ఓకే అర్థమైందా? ఎస్ సార్. చూసా ఇప్పుడు ఎక్కువ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? మ్యూట్ చేశాను సార్. సూపర్. షీట్ ఓపెన్ చేయండి సార్. షీట్ ఓపెన్ చేయండి సార్. మీరు అలాగే నేను షీట్ పంపిస్తున్నా చూడు. నీకు షీట్ పంపించారు కదా గ్రూప్ లో, నువ్వు లేవు కాబట్టి నీకు షీట్ రాదు. కాంటాక్ట్ ఆఫ్ జాయిన్. సార్ ఓపెన్ చేశాను సార్. చేసావా? చూడరా కాంటాక్ట్ ఏంటంటే బేసికల్ గా రీటైల్ కంపెనీస్ లో స్టోర్ డేటా అనేది డిఫరెంట్ టేబుల్స్ లో ఉంటుంది. కస్టమర్ టేబుల్, ప్రొడక్ట్ టేబుల్, ట్రాన్సాక్షన్ టేబుల్, స్టోర్ టేబుల్. మీరు రీటైల్ కంపెనీస్ అని కాదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ లైక్ ఓలా, ఊబర్, ర్యాపిడో అలాంటి కంపెనీస్ జాయిన్ అయినా, లేకంటే ఫుడ్ కంపెనీస్ లైక్ స్విగ్గీ, జొమాటో, నెక్స్ట్ ఇంకా ఉన్నాయి స్విగ్గీ, జొమాటో, పాండా అలాంటి ఫుడ్ కంపెనీస్ లో జాయిన్ అయినా, ఎలాంటి జాయిన్ అయినా సరే కస్టమర్ ట్రాన్సాక్షన్ టేబుల్, సేల్స్ టేబుల్, ప్రొడక్ట్ టేబుల్ డిఫరెంట్ టేబుల్స్ మెయింటైన్ చేస్తారు. ఓకే సో ఎందుకు జాయిన్స్ కావాలి అంటే ఇలా డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి కాబట్టి ఒక క్వశ్చన్ మీ మేనేజర్ అడిగినప్పుడు వేరే టేబుల్స్ తీసుకురావాలి కాబట్టి మీరు జాయిన్ చేయాలి. సో మేనేజర్ యూజువల్ గా మీకు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే షో మీద కస్టమర్ నేమ్, ప్రొడక్ట్ పర్చేస్, స్టోర్ లొకేషన్ అడిగాడు అనుకో. అవి డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని మీరు కంబైన్ చేయడానికి యూజ్ చేసే కాన్సెప్ట్ జాయిన్స్ కాన్సెప్ట్. సో జాయిన్స్ ఒక సింటాక్స్ ఆరెంజ్ కలర్ లో ఉంది చూడండి. Select columns from table 1, join table 2 on table 1 dot column is equal to table 2 dot column. Highlight chera orange color di. అది సింటాక్స్ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. అక్కడ జాయిన్ అండ్ కీవర్డ్ రాస్తున్నప్పుడు టేబుల్స్ రెండింటిని లింక్అప్ చేస్తుంది, కనెక్ట్ చేస్తుంది. ఆన్ అని రాస్తున్నప్పుడు ఏ కాలం మీద లింక్అప్ చేయాలనేది ఆ కాలం మీద రాస్తున్నారు. సో జాయిన్ అనేది కనెక్షన్, టేబుల్ కనెక్షన్ చేయడానికి, ఆన్ అనేది ఏ కాలమ్స్ మీద మీరు లింక్అప్ చేయడానికి యూజ్ చేసేది ఆన్ క్లాస్. ఓకే రైట్ సైడ్కి రారా, స్క్రోల్ చేయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ అడిగే క్వశ్చన్లు హౌ మెనీ ఆఫ్ దెమ్ బ్రాట్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్, విచ్ కస్టమర్స్ బాట్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్, విచ్ ప్రొడక్ట్స్ జనరేటెడ్ హైయెస్ట్ రెవెన్యూ, విచ్ స్టోర్స్ సోల్డ్ మోస్ట్ ఐటమ్స్. ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగినప్పుడు అన్ని ఒక టేబుల్లో ఉండవు కాబట్టి డిఫరెంట్ టేబుల్స్ నుంచి జాయిన్స్ రాస్తారు. ఓకే ఇది జాయిన్స్ వరకు ఇంట్రడక్షన్. ఓకే ఇప్పుడు డేటా సెట్స్ లోకి వెళ్దాం. డేటా సెట్స్ చూడండి, మొత్తం 3 టేబుల్స్ క్రియేట్ చేశాను. ఒకటి కస్టమర్ టేబుల్, ఇంకొకటి ప్రొడక్ట్ టేబుల్, స్క్రోల్ చేయడం, ఇంకొకటి సేల్స్ టేబుల్. 3 టేబుల్స్ ఇచ్చాను. ఓకే ఈ 3 టేబుల్స్ క్రియేట్ ఇన్సర్ట్ చేశాను ఒరాకిల్ SQL లో.
ఫస్ట్ కస్టమర్ టేబుల్ చేయి, కాపీ, కంట్రోల్ వి, సైన్ ఇన్ రమ్య. సార్ నేను ఫస్ట్ ట్రై అయ్యాను సార్, ఇది తొక్కలో లేదు. సైన్ ఇన్ చేయి, అక్కడ వచ్చింది చూడు ఆల్రెడీ. పాస్వర్డ్ వస్తుంది చూడు జీమెయిల్ కి, పాస్వర్డ్ కొట్టు. కేటగిరీ సెక్యూరిటీ ఉంది వాళ్ళకి. కొట్రా పాస్కోడ్. కొడుతున్నాను సార్, ఇది రావట్లేదు, నెట్ లేదు. ఓకే, కస్టమర్ టేబుల్ క్రియేట్ అయిపోయింది. దాన్ని ఇన్సర్ట్ చేస్తే దాన్ని ఓకే మొత్తం సరిపోయి. కంట్రోల్ ఏ బ్యాక్ స్పేస్, కంట్రోల్ ఏ బ్యాక్ స్పేస్. నెక్స్ట్ కస్టమర్ టేబుల్ క్రియేట్ చేస్తావు కదా, ప్రొడక్ట్స్ టేబుల్. కాబట్టి మీరు కూడా చేయండి రా. ఓకే సార్. ప్రొడక్ట్స్ టేబుల్ ఆల్సో క్రియేటెడ్ సో ఫార్. ఇక్కడ మీరు ప్రాక్టీస్ కాబట్టి క్రియేట్ ఇన్సర్ట్ మీకు ఇచ్చారు. కంపెనీస్ లో టేబుల్స్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటాయి. ఇలా ఇన్సర్ట్లు రాసి క్రియేట్ అవ్వవు. అవి పెద్ద పెద్ద ఫైల్స్ క్లౌడ్ నుంచి వస్తుంది, క్లయింట్ నుంచి డేటా. 10 lakh రికార్డ్స్, 20 lakh, 50 million రికార్డ్స్ వరకు డైరెక్ట్ గా ఇన్సర్ట్ అయిపోతాయి. ఇన్సర్ట్ క్వైరీలు రాయడం లాంటివి ఉండవు కంపెనీస్ లో, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయడానికి టేబుల్స్ కావాలి, ఇన్సర్ట్ కావాలి కాబట్టి ఇచ్చాను నేను. రేపు పొద్దున్న మీరు కంపెనీలో సెలెక్ట్ తప్ప ఏమి రాయరు, క్రియేట్ ఇన్సర్ట్ ఏవి రాయరు. అర్థమవుతుందా? తెలుసా విషయం మీకు? మీ ఫ్యాకల్టీ చెప్పారు ఎప్పుడైనా మీరు క్రియేట్ ఇన్సర్ట్ అనేవి రాయరు అని? మాకు ఎప్పుడు ఆ ఇన్సర్ట్లే నేర్పిస్తారు సార్. ఇప్పుడు మీరు కంపెనీలో అవి చేయరు కాబట్టి మీకు అవే నేర్పిస్తారు. అదే కదా కాలేజ్ అంటే. కంపెనీలో అదే నేర్చుకున్నాం సార్. ఇన్నాళ్ళు మీ కాలేజ్లో అదే చెప్పారా? క్రియేట్ ఇన్సర్ట్ ఏవైతే కంపెనీ పనికిరావో అవి చెప్పారు అనమాట. మాకు పర్ఫెక్ట్ గా వచ్చిన ఒకటే కంపెనీలో టేబుల్ ఇలా 10 million రికార్డ్స్, 20 million రికార్డ్స్ ఎవడరా ఇన్సర్ట్ చేసి కూర్చుంటాడు అదే క్వైరీస్ రాసుకొని. కొంచెం నాకు చెప్పినప్పుడు బుర్ర ఉండాలి కదా ఫ్యాకల్టీలకి. మా కాలేజ్ కంపెనీ ఓకే, కంట్రోల్ ఏ బ్యాక్ స్పేస్. ఓకే, షీట్ లోకి వెళ్ళు. టేబుల్స్ అన్ని 3 టేబుల్స్ క్రియేట్ చేస్తావు, ఇన్సర్ట్ చేస్తావు. ఓకే, గౌతమి ప్యారల్ గా చేస్తున్నావా లేదా? కస్టమర్స్ లో ఎవరు కొన్నారు అని చెప్పడానికి కస్టమర్స్ కావాలి. ప్రొడక్ట్స్ ఎందుకు టేబుల్, ప్రొడక్ట్స్ టేబుల్ లో వాళ్ళు ఏం కొన్నారో అనేది తెలియడానికి ప్రొడక్ట్స్ కావాలి. సేల్స్ వాళ్ళు ఎంత ట్రాన్సాక్షన్ చేశారు అమౌంట్ కావాలంటే సేల్స్ కావాలి. అందుకే గ్రీన్ సింబల్ ఆరో మార్క్ వేసి పెట్టాను చూడండి. కస్టమర్ హూ బాట్, ప్రొడక్ట్స్ వాట్ దే బాట్, సేల్స్ ట్రాన్సాక్షన్ లింక్స్ ఏంటి, వాళ్ళ ట్రాన్సాక్షన్ అమౌంట్ ఎంత. ఆ 3 సెలెక్ట్ స్టేట్మెంట్ ఫాలో చేయాలి.
ఫస్ట్ సెలెక్ట్ స్టార్ ఆన్ కస్టమర్ చేయి, ఫస్ట్ ఒకటే. సో కస్టమర్ టేబుల్లో ఏ ఉన్నాయి, కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, సిటీ ఉంది. ఇది డౌన్లోడ్ చేయాలి చెప్తా. సిఎస్పి ఓపెన్ చేయాలి. బార్డర్ లైన్స్ చేయి మొత్తం అంతా, 3 బార్డర్ లైన్స్ చేయి, 3 బార్డర్ లైన్స్ చేయి. కంట్రోల్ ఏ బార్డర్ లైన్స్ సెలెక్ట్ చేయాలి. ఎక్సెల్ క్లాస్ అయింది ఆల్రెడీ. పక్కన ఓకే, ఇది కస్టమర్ టేబుల్ కలర్ డేటా. అప్పుడు గో అండ్ ఎగ్జిక్యూట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్. స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్ ఏమక్క క్లోజ్ చెయ్యు, ఏం కంగారు. డౌన్లోడ్ తీసుకోవచ్చు. ఓపెన్ చేయి, కట్ చేయి మొత్తం అంతా. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఎక్స్. వేరే షీట్ లోకి వెళ్ళు. కస్టమర్ టేబుల్ ఎక్కడ ఉంది ఆ షీట్ లోకి వెళ్ళు. ఆ పక్కన పేస్ట్ చేయి, ఎఫ్ దగ్గర, ఎఫ్. కంట్రోల్ వి, ఎస్. బోర్డర్స్ పెట్టు. ఓకే, నౌ గో టు యువర్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్ చేయి. డౌన్లోడ్, కంట్రోల్ కట్, కంట్రోల్ ఏ, కంట్రోల్ కట్, కంట్రోల్ ఎక్స్. ఎల్ దగ్గర పెట్టు. కంట్రోల్ వి, బార్డర్. ఓకే, ఇవి మీ 3 టేబుల్స్ సార్. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్త వినంటే, నా క్వశ్చన్ ఏంటంటే ల్యాప్టాప్ ఏ కస్టమర్ కొన్నాడు, ఎక్కడ కొన్నాడు, ఎంత క్వాంటిటీ కొన్నాడు, ఎంత అమౌంట్ కొన్నాడు రాయిరా కింద. క్వశ్చన్ పాయింట్ లాగా రాయవచ్చు నార్మల్ గా. ల్యాప్టాప్ ఫస్ట్ ల్యాప్టాప్. ఆ పక్క సెల్లో నాకు కావాల్సినవి ఏంటంటే, ఆ పక్క సెల్లో పక్కనే నాకు కావాల్సిన నా అవుట్పుట్ ఎలా ఉండాలంటే, అక్కడ ఆ పక్కన సి నేమ్ రాయి. ఆ పక్క సెల్లో రాయి, సి సెల్లో రాయి, సి సెల్. పైకి స్క్రోల్ చేయి. ఐ మీన్ టు సే పైకి స్క్రోల్ చేయమన్నా. అక్కడ బి కాలమ్ హెడర్ కాపీ పేస్ట్ చేయి. కాపీ ఇక్కడ కింద పేస్ట్ చేయి, ల్యాప్టాప్ పక్కన పేస్ట్ చేయి. అక్కడ పేస్ట్. ఆ పక్కన సిటీ, ఆ పక్క సెల్లో సిటీ, ఆ సిటీ కాపీ పేస్ట్ చేయి. ఆ సెల్ అలా కాపీ చేయరా, లోపలికి వెళ్ళి ఎడిట్ చేసి కాపీ అక్కర్లే. నువ్వు సెల్ మీద కర్సర్ పెట్టేసి కాపీ కొడిచి కాపీ అయిపోద్ది. ఆ కస్టమర్ నేమ్ పక్కన పెట్టు. కస్టమర్ నేమ్ పక్కన డి కాలమ్. కంట్రోల్ వి, కంట్రోల్ సి. నువ్వు లోపలికి ఎడిట్ చేసి కంట్రోల్ సి చేయక్కర్లేదు రా. సెల్ మీద జస్ట్ పెట్టి కాపీ చేస్తే అయిపోతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రొడక్ట్ నేమ్ ఆల్రెడీ ల్యాప్టాప్ అని తెలుసు. కేటగిరీ అండ్ ప్రైస్ కూడా కావాలన్నా. కేటగిరీ కాలమ్ కాపీ పేస్ట్ చేయి. జస్ట్ కేటగిరీ మీద సెల్ మీద పెట్టి కంట్రోల్ సి చేయి. అరే మళ్ళీ ఎడిట్ చేస్తుంది. జస్ట్ సెల్ మీద పెట్టి బయటకి కాపీ పేస్ట్. ప్రైస్ కూడా కాపీ పేస్ట్ చేయి.
తర్వాత టోటల్ అమౌంట్ కావాలి. టోటల్ అమౌంట్ ఆ సెల్స్ అన్ని బోర్డర్ లైన్స్ పెట్టు. నాకు కావాల్సిన డేటా ఇది. ఓకే, అదంతా కాదు, ఓన్లీ కస్టమర్ నేమ్ నుంచే లాస్ట్ వరకు బోర్డర్ లైన్స్ పెట్టు. నాకు కావాల్సిన అవుట్పుట్ ఇదిరా. సో ల్యాప్టాప్ ఎవడు కొన్నాడు, ఎక్కడ కొన్నాడు, ఏ కేటగిరీలోకి వస్తుంది, అది దాని ప్రైస్ ఎంత, టోటల్ అమౌంట్ ఎంత, అర్థమవుతుందా? సో నా ఆన్సర్ ఏమొస్తుంది దానికి చెప్పు. నాకు పైన టేబుల్ నా ఆన్సర్ ఏంటి చెప్పు. ల్యాప్టాప్ ఫస్ట్ నువ్వు ప్రొడక్ట్ టేబుల్లో చెక్ చేయాలి. సో ప్రొడక్ట్ టేబుల్లో ల్యాప్టాప్ ఎక్కడ ఉందో చెయ్యి. జీ కాలంలో సెకండ్ది, G3లో ఉంది. సో అది ఏ డిపార్ట్మెంట్ లోకి వస్తుంది, ఎలక్ట్రానిక్స్ కదా. ఎలక్ట్రానిక్స్ తీసుకొచ్చి అవుట్పుట్ లో కాపీ పేస్ట్ చేయి. కేటగిరీ పేస్ట్ చేయి, కేటగిరీ ఎలక్ట్రానిక్, కేటగిరీ దగ్గర ప్రైస్ కూడా పేస్ట్ చేయి. ప్రైస్ ఎంత, 50,000, దాని ప్రైస్ 50,000. ఓకే, అది కొన్నది ఎవరి ప్రొడక్ట్ ఐడి అంతా 2. ఆ 2 తాలూకా ప్రొడక్ట్ ఐడి ఏ టేబుల్ తో లింక్అప్ చేయగలను నేను, పక్కన ట్రాన్సాక్షన్ టేబుల్ తో లింక్అప్ చేయగలను. కరెక్టా? అది N కాలం లో ఉంది. ట్రాన్సాక్షన్ ఐడి N కాలం లో ఉంది. N కాలం కొంచెం పెద్ద చేయరా, ఎక్స్టెండ్ చేయి. కస్టమర్ ఐడి ఇది కొంచెం పెద్ద చేయి. సరే, అది నా టోటల్ అమౌంట్ కనబడట్లేదు ఇప్పుడు. సో ఇప్పుడు నాకు ఏ లింక్ చేయొచ్చు, ల్యాప్టాప్ అనే ప్రొడక్ట్ ఐడి 2 ఉంది కదా, దాన్ని హైలైట్ చేయి. ప్రొడక్ట్ టేబుల్లో 2ని హైలైట్ చేయి, కలరింగ్ చేయి, ఎల్లో కలర్ చేయి. ఆ 2 ఆ పక్కన లాస్ట్ టేబుల్ ట్రాన్సాక్షన్ టేబుల్ ఉన్న 2 ప్రొడక్ట్ ఐడికి హైలైట్ చేయి. ప్రొడక్ట్ ఐడి 2కి ఎస్. అక్కడ ప్రైస్ ఎంత ఉంది, టోటల్ అమౌంట్ ఎంత ఉంది, 50,000. అది కాపీ పేస్ట్ చేయి. సో ఎంత ప్రైస్ ఉందో అంతే ప్రైస్ కొన్నాడు, ఎందుకంటే క్వాంటిటీ ఒకటే కాబట్టి. ఒకవేళ క్వాంటిటీ 2 ఉంది అనుకో, అక్కడ క్వాంటిటీ 2 పెట్టరా చెప్తాను. టేబుల్లో డేటా మార్చేయి. లేదు వద్దులే, ఎందుకు ఆల్రెడీ టేబుల్ పేస్ట్ చేసుకోవాలి. వదిలేసే మార్చలే, వదిలేసే. 50,000. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్లో కస్టమర్ ఐడి ఏంటో నీకు తెలుసు. కస్టమర్ ఐడి ఏముంది, 101 కదా. కస్టమర్ ఐడి ఏముంది, 101 కదా. ఆ 101 ని ఏదో వేరే కలర్ లో పెట్టు. 101 అక్కడ కాదురా, 2కి ఎదురుగా ఉన్న 101. సో ఆ 2 కొన్నది 101 అని నీకు తెలుసు. ఈ 101 తలకు నేమ్ కావాలంటే ఫస్ట్ టేబుల్లో ఉన్న 101 ని హైలైట్ చేయి. ఫస్ట్ టేబుల్ ఉన్న 101 ని హైలైట్ చేయి. సో 101 ఎవడు కొన్నాడు, అది కస్టమర్ నేమ్ ఏంటి, అభి. కాపీ పేస్ట్ చేయి. ఆ బి కాలం కూడా ఎక్స్టెండ్ చేయి, కనబడట్లేదు నాకు కాలం నేమ్. ఓకే, సిటీ ఏంటి, హైదరాబాద్. కాపీ పేస్ట్ చేయి. ఇది నా అవుట్పుట్. సో క్వశ్చన్ ఏమి అడిగాడు, ల్యాప్టాప్ ఎవడు కొన్నాడంటే నా ఆన్సర్ అభి, హైదరాబాద్ లో కొన్నాడు, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ లోకి వస్తుంది అది. దాని ప్రైస్ 50,000. ఒక క్వాంటిటీ కొన్నాడు కాబట్టి టోటల్ అమౌంట్ 50,000 అయిందని చెప్తున్నాం. ఇప్పుడు నువ్వు క్వైరీ రాయాలి. జాయిన్ చేస్తే ఎలా రాస్తావు, క్వైరీలోకి వెళ్ళిపో చిన్నగా. ఇప్పుడు ఆ కాలం నేమ్స్ అన్ని కాపీ పేస్ట్ చేసి చెప్తా. అక్కడ ఇచ్చిన కాలం నేమ్స్ అన్ని కాపీ పేస్ట్ చేయి. షీట్ లోకి వెళ్ళి ఆ కాలం నేమ్స్ అన్ని కాపీ పేస్ట్ చేయి. కాపీ, క్వైరీలోకి వెళ్ళిపో. సెలెక్ట్ ప్రైస్, జనరల్ సెలెక్ట్ ప్రైస్, వచ్చి సెలెక్ట్ పేస్ట్ చేయి. కంట్రోల్ V. అన్నిటికీ కామాలు పెట్టి స్పేసెస్ తీసేయి.
టోటల్ అమౌంట్ నేను ఎప్పుడైనా చేసేటప్పుడు సమ్ అని రాయాలని చెప్పాను కదా, అగ్రిగేషన్ ఫంక్షన్ సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్. ఓకే, ఫ్రమ్ ఫస్ట్ ఏ టేబుల్ రాస్తారు, మీ బేస్ టేబుల్ ఏంటి, మీరు ఎక్కడ నుంచి ల్యాప్టాప్ మీద నుంచి కండిషన్ అడుగుతున్నాడు కాబట్టి మీరు ప్రొడక్ట్ టేబుల్ ని ఫస్ట్ మీరు బేస్ టేబుల్ కింద కన్సిడర్ చేసుకోండి. ఫ్రమ్ తర్వాత ఫ్రమ్ కింద ఎంటర్ ప్రొడక్ట్ ప్రొడక్ట్ స్పేస్ ప్రొడక్ట్ రా వస్తుందిరా స్పేస్ తర్వాత ఏం రాయాలి, ఏ జాయిన్ లెఫ్ట్ జాయిన్ ఎంటర్ కొట్టు లెఫ్ట్ జాయిన్ రాయి, ఎంటర్ కొట్టు కింద లైన్ లో రాయి, నీట్ గా కోడ్ నీట్ గా కనబడడానికి. లెఫ్ట్ జాయిన్ లెఫ్ట్ పేజ్ జాయిన్ ఎంటర్ కొట్టాక ఏ టేబుల్ తో చేశాను ఇందాక చెక్ చేసినప్పుడు ఎక్సెల్ లో సేల్స్ టేబుల్ తోనే కట్ చేశాను. సేల్స్ టేబుల్ స్పేస్ ఎస్ ఆన్. ఈ రెండు దేని మీద లింక్ అవుతుందిరా గౌతమి, రెండు టేబుల్ దేని మీద లింక్ అవుతుంది, ఏ కాలం మీద లింక్ అవుతుంది గౌతమి? ప్రోడక్ట్ టేబుల్ ఇంకా సేల్స్ టేబుల్ ఏ కాలం మీద లింక్ అవుతుంది, ఆ రెండు లింక్ రాసుకో లెఫ్ట్ జాయిన్ అని. ఏ కాలం మీద, కస్టమర్ ఐడియా ప్రొడక్ట్ ఐడియా? కస్టమర్ ఐడి. ప్రొడక్ట్ టేబుల్ లో కస్టమర్ ఐడి ఉందా? ఎక్సెల్ లోకి వెళ్ళి ఒకసారి. మీరు ప్రొడక్ట్ టేబుల్ లో కస్టమర్ ఐడి ఎక్కడ ఉందా? సెకండ్ టేబుల్ కదా ప్రొడక్ట్ టేబుల్. ప్రొడక్ట్ ఐడి మీద అవుతుంది. సో ప్రొడక్ట్ ఐడి రాయి. ఎలియాసింగ్ ఇచ్చారు కదా, p.pid is equal to p.pid కదా ప్రొడక్ట్ ఐడి, అక్కడ చూడండి ఆల్రెడీ. ప్రొడక్ట్ ఐడి is equal to p.product అక్కడ వస్తుంది చూడు ఆల్రెడీ, దాని మీద క్లిక్ చేయాలి. is equal to అక్కడ p.pd అని చూసుకోవాలి. s.product ID ప్రొడక్ట్ ఐడి రా. అక్కడ టేబుల్ ఏముంది ఒక్క చూడండి, ఆ టేబుల్ సేల్ ఐడి కాదు ప్రొడక్ట్ ఐడి కదా. ఒక టేబుల్ లోకి వెళ్ళిరా, ఒకసారి ఎక్సెల్ లోకి వెళ్ళి ఏ కాలం ఉందో చూడు. అక్కడ ప్రొడక్ట్ ఐడి చూడు, ఎంత కాలం ఏంటి ప్రొడక్ట్ ఐడి కదా. ప్రొడక్ట్ ఐడి ఇవ్వు. ప్రొడక్ట్ వచ్చింది చూడు ఆల్రెడీ, అక్కడ ఒక ఎస్ డాట్ తీసేది. మళ్ళా లెఫ్ట్ జాయిన్. ఇంకా కోయిల్ అయిపోయిందా? కస్టమర్ నేమ్ లెఫ్ట్ జాయిన్. ఏ టేబుల్ మీద చేయాలి ఇప్పుడు, ఏ టేబుల్ జాయిన్ చేయాలి? కస్టమర్ నేమ్ సిటీ ఉండిపోయింది ఇంకా నాకు, అది ఏ టేబుల్లో ఉంది? కస్టమర్ టేబుల్ రాయి, కస్టమర్ టేబుల్ రాయి. కస్టమర్ వచ్చి చూడు ఆల్రెడీ. స్పేస్ సి ఆన్. మిస్టర్ దేని మీద జాయిన్ చేయాలని ఇక్కడ? ప్రొడక్ట్ టేబుల్ సేల్ టేబుల్ అండ్ కస్టమర్ టేబుల్ కదా. సిఐడియా పిఐడియా? c.id is equal to s.cid.
కస్టమర్ ఐడి స్మాల్ సి తీసేసాయి, అక్కడ ఎస్ డాట్ సి డాట్ తీసేయి, స్మాల్ ఒక ఎస్ డాట్, ఇక్కడ సి డాట్ స్మాల్ సి డాట్ కి క్యాపిటల్ సి ఇచ్చావు అక్కడ, కాబట్టి క్యాపిటల్ సి డాట్ ఉండాలి. ఇది రాస్తే ఏమొస్తుంది, ఏ కస్టమర్ ఏ కేటగిరీలో ఏమేమి చేశాడో వచ్చేస్తుంది. కానీ అక్కడ సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ రాశారు కాబట్టి గ్రూప్ బై రాయి, కింద గ్రూప్ బై కాలం నేమ్స్ అన్ని కాపీ పేస్ట్ చేస్తాయి, అగ్రిగేషన్ ముందు ఫంక్షన్స్ ఏమున్నాయో అవన్నీ కాపీ పేస్ట్ చేస్తాయి. పైన ఆల్రెడీ రాస్తావు కదరా, ప్రైజ్ నుంచి వెనక్కి కస్టమర్ నేమ్ వరకు, కస్టమర్ నేమ్ నుంచి ప్రైజ్ వరకు అగ్రిగేషన్ ఫంక్షన్ ముందు ఉన్నవన్నీ కదా కాపీ పేస్ట్ చేయాలి. గ్రూప్ బై క్లాస్ మర్చిపోయారా డే 4? లేదు సార్. ఎగ్జిక్యూట్ చేయి క్వైరీ. వేరు పెట్టమా? వేరు పెట్టండి. వేరు పెట్టదు, ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయదు. ఫోర్త్ లైన్ కూడా ఎగ్జిక్యూట్ చేసి చూడు, ఏ కస్టమర్ ఏ సిటీలో ఏ కేటగిరీ కొన్నాడు మొత్తం డీటెయిల్స్ వస్తాయి. కానీ నేను అడిగిన క్వశ్చన్ నీకు ల్యాప్టాప్ కొన్న వాళ్ళే అడిగారు. ల్యాప్టాప్ కొన్న వాళ్ళే అంటే వేర్ క్లాస్ ఎక్కడ పెట్టాలి, గ్రూప్ బై కింద గ్రూప్ బై మీద? గ్రూప్ బై మీద. వేర్ తర్వాత కదా గ్రూప్ బై వస్తుందని చెప్పాను, గుర్తుందా లేదా? వేర్ తర్వాత గ్రూప్ బై తర్వాత ఏదో వస్తుంది యూజువల్ గా. హ్యావింగ్ రాస్తే హ్యావింగ్ వస్తుంది, మనకి ఇక్కడ హ్యావింగ్ తో పని లేదు. ఇక్కడ వేర్ క్లాస్ ఏంటి, నేనేమి ఇచ్చాను, ప్రొడక్ట్ నేమ్ కదా ఇచ్చాను, ప్రొడక్ట్ నేమ్ ఏ టేబుల్ లో ఉంది? ప్రొడక్ట్ టేబుల్ లో ఉంది. ఆ ప్రొడక్ట్ వాళ్ళకి ఎలియాసింగ్ ఏంటి? పీ కదా, పీ డాట్ నేమ్, పీ డాట్ పీ నేమ్, పీ డాట్ ప్రొడక్ట్ నేమ్, ప్రొడక్ట్ అండర్ స్కోర్ నేమ్. కాలం నేమ్ ఏముందో చూడరా, అదొక వచ్చింది చూడు, 3 ఫీల్డ్ డాట్లు పెట్టాము. ల్యాప్టాప్ క్యాపిటల్ ఎల్లా స్మాల్ ఎల్లా చూసుకో, అది కూడా టేబుల్లో ల్యాప్టాప్ క్యాపిటల్ ఎల్లా స్మాల్ ఎల్లా, షీట్ లోకి వెళ్ళి చూడు. ఇంటర్నెట్ పోయింది, సూపర్. మరి ఎవరైనా చేస్తున్నారా ప్యారల్గా ఎవరైనా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు? ఇది తేజశ్రీ, కళ్యాణి చేస్తున్నావా? స్క్రీన్ షేర్ చేస్తారు. కళ్యాణి స్క్రీన్ షేర్. మైక్ అన్మ్యూట్ చేయి. ఓకే, వేరే క్లాస్ పెట్టు. గ్రూప్ బైక్ ముందు వేర్ క్లాస్, టేబుల్ నేమ్ ఏంటో డిఫరెంట్ గా ఉంది. 63 లో ప్రొడక్ట్స్ 1 అని ఉంది. ఏంటి ప్రొడక్ట్స్ 1 కస్టమర్స్ 1 అని ఉంది. ఎన్నిసార్లు ఇన్సర్ట్ చేసావా, క్వైరీ క్రియేట్ చేసావా? లేదండి, ఆ టేబుల్స్ ముందున్నాయి, అందుకే నేను జస్ట్ 1 అని యాడ్ చేశాను. అమృత పని చేస్తుంది ఇప్పుడు.
రావట్లేదు సార్ సరిగ్గా. ఆ, వెయిట్ లాస్ రాయలేదు ఇంకా, రాయి వెయిట్ లాస్. ప్రొడక్ట్ నేమ్ ఈ డాట్ ప్రొడక్ట్ నేమ్ ఆ పీ డాట్ తీసే మళ్ళీ డబుల్ వచ్చింది. నీకు ఇచ్చిన టేబుల్లో అది క్యాపిటల్ ఎల్లా స్మాల్ ఎల్లా ల్యాప్టాప్? చేయరా? వేర్ పీ డాట్ ప్రొడక్ట్ నేమ్ ఇస్ ఈక్వల్ టు రాయు ల్యాప్టాప్. ఎగ్జిక్యూట్ దిస్. కస్టమర్ నేమ్ సిటీ నేమ్ నల్ల వస్తుంది ఎందుకు? ఫస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ వన్ చేయి. ఓకే 101 ఉంది. ఓకే 101 మనకు ఆన్సర్ లో రావాలి. ఓకే ఒకసారి గో టు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్. జగదీష్ కస్టమర్స్ లో 1 ఉంది చూడు. ఒక నిమిషం ఆగు. ఐ మీన్ సెకండ్ లెఫ్ట్ జాయిన్ లో కస్టమర్స్ 1 అని ఉంది. అది టేబుల్ నేమ్ కస్టమర్సే కదా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వన్ చేయి. అరే కస్టమర్ ఐడిని సేల్ ఐడితో ఎందుకురా జాయిన్ చేసావు? 66th లైన్ 66th లైన్ ఎస్ డాట్ కస్టమర్ ఐడి కదా, సేల్ ఐడి ఎలా అవుతుంది? అందుకే నాల్సి వస్తున్నాయి. సి డాట్ కస్టమర్ ఐడి ఇజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ కస్టమర్ ఐడి కదా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయి. వచ్చిందా లేదా? ఇదే కదా డిస్కస్ చేసాం షీట్లో ఇందాకలా. అర్థమైంది ఇది? కళ్యాణి వై డిడ్ యూ రైట్ కస్టమర్ ఐడి సేల్ ఐడికి ఎందుకు లింక్ చేసావు? కస్టమర్ ఐడి స్టోర్ టేబుల్ ఉన్న కస్టమర్ ఐడి కదా లింక్ చేయాలి. మరి అలా చేస్తాం తప్పు కదా. ఓకే ఇంతకు అర్థమైందా లేదా? ఫస్ట్ థింగ్ అందరికి. సూర్య నీకు అర్థమైందా? స్వాతి, తేజస్విని అర్థమైందా? తేజస్విని అలేఖ్య నీకు అర్థమైందా? అర్థం అవుతుందా? ఓకే కళ్యాణి ఒకసారి షీట్కి వెళ్ళి ఎక్సెల్లోకి వెళ్ళు. జాయింట్ షీట్లోకి వెళ్ళు. జాయింట్ షీట్. డౌట్ ఉందా నీకు అలేఖ్య ఏమైనా? అరే షీట్ సైజ్ 61 అయిందిరా, 100 చేయరా. ఓకే సో అరే మళ్ళీ కింద అరే ఏరా వైరే రూల్స్ ఆఫ్ జాయిన్స్ మీదకి వెళ్ళు. రూల్స్ ఆఫ్ జాయిన్స్ షీట్ లోకి వెళ్ళు. రూల్స్ ఆఫ్ జాయిన్స్ సైజ్ పెంచు, 100కి పెంచు, ఇంకా పెద్ద చేయి. చూడండి మీరు జాయిన్స్ చేసేటప్పుడు ఈ రూల్స్ ఫాలో అవ్వాలి. రూల్ నెంబర్ 1, జాయిన్స్ చేసేటప్పుడు ఆల్వేస్ జాయిన్స్ టేబుల్స్ యూజింగ్ కామన్ కాలమ్స్. అంతే కదా. ఆ టేబుల్లో కస్టమర్ ఐడి జాయిన్ చేసేటప్పుడు వేరే టేబుల్లో ఉన్న దాంట్లో కూడా కస్టమర్ ఐడిని జాయిన్ చేయాలి. కానీ సేల్ ఐడిని ఎలా జాయిన్ చేస్తారు? ఇప్పుడు కళ్యాణ్ తప్పు చేసింది అది.
కస్టమర్ టేబుల్ లో కస్టమర్ ఐడి లింక్ చేస్తున్నప్పుడు సేల్ స్టోర్ టేబుల్లో కానీ సేల్ టేబుల్లో కానీ కస్టమర్ ఐడి ఉంటే కస్టమర్ ఐడితో లింక్అప్ చేయాలి, కానీ సేల్ ఐడి ప్రొడక్ట్ ఐడితో లింక్అప్ చేస్తే జాయిన్ ఎలా అవుతుంది? రాంగ్ జాయిన్స్ అవుతాయి. జాయిన్ అయిపోద్ది కానీ రాంగ్ జాయిన్ అవుతుంది. అప్పుడు మీ టేబుల్ అంతా నల్ అని చూపిస్తుంది, ఎందుకంటే మ్యాచింగ్ ఏం కనబడవు కదా. సో రూల్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి, కాలం నేమ్ సరిగ్గా చూసుకోండి దేన్ని జాయిన్ చేస్తున్నారు. ఓకే. రూల్ నెంబర్ 2, ఎప్పుడైనా మీరు టేబుల్స్ రాసేటప్పుడు ఆ టేబుల్ పక్కన ఎలియాసింగ్ వాడండి. కస్టమర్స్ సి జాయిన్ లెఫ్ట్ జాయిన్, సేల్స్ ఎస్ లెఫ్ట్ జాయిన్, ప్రొడక్ట్ పి అలా ఎలియాసింగ్ రాసి ఆ ఎలియాసింగ్ డాట్ ఏ కాలం ఏ టేబుల్లో ఏ ఐడి మీద జాయిన్ చేస్తున్నారో అది ఇజ్ ఈక్వల్ టు టేబుల్ ఎలియాసింగ్ డాట్ మళ్ళీ ఏ కాలం చేస్తున్నారు అది. అర్థమైందా? కస్టమర్ సి లెఫ్ట్ జాయిన్ సేల్స్ ఎస్ ఆన్ సి డాట్ సి కస్టమర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ కస్టమర్ ఐడి, మళ్ళీ లెఫ్ట్ జాయిన్ ప్రొడక్ట్స్ పి ఆన్ పి డాట్ ప్రొడక్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ సేల్ కస్టమర్ ఐడి, సో ప్రొడక్ట్ ఐడి. సో ఇలాగా ఎలియాసింగ్ ఇస్తూ ఆ ఎలియాసింగ్ డాట్ ఏ కాలం ఐడితో మ్యాచ్ చేస్తారో ఆ కాలం ఐడి ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఎలియాసింగ్ ఏదైతే ఇచ్చారో అది డాట్ ఆ టేబుల్ నేమ్ ఆ కాలం నేమ్. అలాగే చేసుకోవాలి ఎప్పుడైనా. రూల్ 2 అది. రూల్ 3 ఏంటి అంటే కాలం నేమ్స్ అంబిగ్వస్ గా ఉండకుండా చూసుకోండి. ఓకే. కాలం నేమ్ అంబిగ్వస్ గా ఉండకూడదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెలెక్ట్ స్టేట్మెంట్ లో కస్టమర్ ఐడి అని రాశారనుకో, అది మీరు లెఫ్ట్ జాయిన్స్ చేసేటప్పుడు 3 టేబుల్స్ చేసినప్పుడు ఆ మూడింటిలోనే కస్టమర్ ఐడి ఉందనుకో, ఆ సెలెక్ట్ రాసినప్పుడు అది ఏ కస్టమర్ ఐడితో తెలియదు. సో అలాంటి టైంలో అది కన్ఫ్యూజన్ అవ్వకుండా సెలెక్ట్ స్టేట్మెంట్ రాసినప్పుడు సెలెక్ట్ సి డాట్ కస్టమర్ ఐడి కామా అలాగా అంబిగ్వసిటీ లేకుండా అక్కడ క్వైరీలోకి వెళ్తా చెప్తా. క్వైరీలోకి వెళ్ళు, దీంట్లోకి వెళ్ళి ఒరాకిల్ వెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే క్వైరీలో కస్టమర్ నేమ్ ముందు కస్టమర్ ఐడి రాయాలి. కస్టమర్ నేమ్ ముందు కస్టమర్ ఐడి రాయి 62 లైన్. కస్టమర్ నేమ్ ముందు స్టార్టింగ్ నేమ్ ఉన్నీరా కస్టమర్ నేమ్ ముందు కస్టమర్ ఐడి పెట్టరా. అన్నయ్య ఎలియాస్ నేమ్ మ్యాండేటరీయా మనకి వర్క్ ఈజీ అవ్వడానికి షార్ట్ గా ఉంటదా? మ్యాండేటరీ. ఎలియాసింగ్ నేమ్ రాయకపోతే టేబుల్ నేమ్ మొత్తం రాసి డాట్ కాలం ఐడి ఈజ్ ఈక్వల్ టు అని రాసుకోవాలి. ఇంకా పెద్ద ప్రొసీజర్. ఇప్పుడు చూడు, ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ చేస్తే నీకు అంబిగ్విటీ ఎర్రర్ వస్తుంది చూసావా? కాలం అంబిగ్వస్లీ స్పెసిఫైడ్. ఎందుకు? అక్కడ కస్టమర్ ఐడి అనేది 3 టేబుల్స్ లో ఉన్నాయి, సారీ 2 టేబుల్స్ లో ఉన్నాయి. అది అక్కడ అది సేల్స్ టేబుల్ నుంచి తీసుకోవాలా లేకపోతే కస్టమర్ టేబుల్స్ నుంచి తీసుకోవాలా? ఫస్ట్ 62 లో ఉన్న కస్టమర్ ఐడి అది హైలైట్ చేయ కస్టమర్ ఐడిని. ఆ కస్టమర్ ఐడి 2 టేబుల్స్ లో ఉంది, కస్టమర్ టేబుల్లోనే ఉంది, సేల్స్ టేబుల్లో ఉంది. సో అది ఏ టేబుల్ నుంచి తీసుకోవాలి దానికి అర్థం కావట్లే క్వైరీకి. సో ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ సి డాట్ అని ఇచ్చావు అనుకో, సి డాట్ అని ఇచ్చావు అనుకో కస్టమర్ టేబుల్ నుంచి తీసుకోవాలని దానికి అర్థమైపోతుంది. ఇప్పుడు క్వైరీ ఎగ్జిక్యూట్ చేసావు అనుకో అంబిగ్విటీ ఎర్రర్ రాదు, వస్తుంది. ఎందుకు? గ్రూప్ బై దగ్గర కూడా నువ్వు సి డాట్ కస్టమర్ నేమ్ అని రాయాలి. అక్కడ కస్టమర్ ఐడి మిస్ చేసావు గ్రూప్ బై లో కస్టమర్ నేమ్ కస్టమర్ ఐడి రాయి. కస్టమర్ ఐడి ఎస్, సి డాట్ కస్టమర్ ఐడి ఎస్, సి డాట్ కస్టమర్ ఐడి లాస్ట్ది. సి డాట్ రా, చెప్పాను కదరా సి డాట్ అని. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయి. వచ్చిందా రాలేదా? సో అలాంటి సెలెక్ట్ స్టేట్మెంట్ లో మీరు రాసే కాలమ్స్ కనుక మోర్ దాన్ 2 టేబుల్స్ లో ఉంటే మీరు ఎలియాసింగ్ అది ఏ టేబుల్ నుంచి తీసుకుంటున్నారో ఆ ఎలియాసింగ్ డాట్ ఇవ్వాలి, లేదంటే అంబిగ్విటీ ఎర్రర్ వస్తుంది. అది రూల్ నేను చెప్పింది. అర్థమవుతుందా? యు గాట్ ద పాయింట్ రైట్? అండర్స్టూడ్? అండర్స్టూడ్? ఎంతమందికి ఇది అర్థం కాలేదు? లావణ్య నీకు అర్థమైందా క్లాస్? ప్రవళిక అర్థమైంది జగదీష్. ఓకే. మనీషా, పవిత్ర నీకు అర్థమవుతున్నాయి క్లాసెస్? పవిత్ర
Siri, go to the sheet, ra. Balaji, go to the sheet. 3 rules are there, the important joins rules. Anita, Tarun, నీకు అర్థమైందా? అర్థమైంది సార్. గో టు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ సార్. ఈ 3 రూల్స్ గుర్తుపెట్టుకోండిరా. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇది కొంచెం హైలైట్ బేసిక్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది, చాలా అడ్వాన్స్ లెవెల్లో ఉంటాయి. అవి రేపు ఎల్లుండి నెక్స్ట్ 3-4 డేస్ నేర్చుకుంటారు. ఓకే, బేసిక్ గా అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇంటర్న్ రోల్స్ కానీ ప్రశ్న అడిగినవి. వాట్ ఇస్ జాయిన్ ఇన్ ఎస్క్యూఎల్? దానికి మీరు ఆన్సర్ ఎలా చేయాలంటే a join in SQL is basically to combine, okay, 2 or more tables, okay, whenever we want any detailed information. For example, if in any company, if a manager or a client is asking which customer is buying which kind of product with which kind of amount, which is present in customer table, product table, store table, and transaction different tables, then I have to use joins concept. Based on the joins, whatever the column, same column names are there, based on that I have to do link up based on content, either using left join or inner join అని చెప్పి సింపుల్ గా అడిగి అర్థమయ్యేలాగా యూస్ చేస్తూ మీరు ఆన్సర్ చేస్తే he will be impressed. Okay, that is first questions. Why are joins used? Why? Because when we use joins only we get the combination of the output. That is the reason we use the joins for sure. Number 3, difference between join and union. Joins అనేవి కాలమ్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది, కంబైన్డ్ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. కరెక్టా? బేస్డ్ ఆన్ ద రిలేషన్షిప్ ఆఫ్ 2 టేబుల్స్. యూనియన్ రిలేషన్షిప్ గురించి మాట్లాడదు. యూనియన్ అనేది 2 టేబుల్స్ తలకి అపెండ్ నేచర్ ని మాట్లాడేది. ఫస్ట్ టేబుల్లో ఉన్న డేటాకి కింద ఉన్న టేబుల్, వేరే ఉన్న టేబుల్ కింద అపెండ్ చేయడానికి యూజ్ చేసేది. ఓకే, ఆ అపెండ్ చేసేటప్పుడు మీకు యూనిక్ గా వాల్యూస్ కావాలంటే యూనియన్ కీవర్డ్ వాడతారు. డూప్లికేట్స్ కూడా ఉన్నా పర్లేదు అన్నప్పుడు యూనియన్ వాళ్ళు వాడతారు. దట్ ఈస్ యూనియన్ కాన్సెప్ట్, అపెండింగ్ నేచర్. జాయిన్ కాన్సెప్ట్ ఈస్ బేసికల్లీ మర్జింగ్ నేచర్. ఈ రెండింటికి తేడా అది. నేను ఆల్రెడీ డిస్కస్ చేసాం. యూనియన్ ఆల్ గుర్తున్నాయా? యూనియన్ వాళ్ళకి రూల్స్ చెప్పాను, గుర్తున్నాయా? కౌంట్ ఆఫ్ కాలమ్స్ షుడ్ బి సేమ్, డేటా టైప్ షుడ్ బి సేమ్. గుర్తుందా రూల్స్? యూనియన్ వాళ్ళకి ఆర్డర్ బేస్ షుడ్ ఆల్వేస్ అపియర్ అట్ ద ఫైనల్ ఎండ్ ఆఫ్ ద క్వెరీ. గుర్తున్నాయా లేవరా? మీరు కనుక ప్రాక్టీస్ చేయకుండా, ప్రిపేర్ అవ్వకుండా, రివిజన్ చేయకుండా ఉంటే ఎస్క్యూఎల్ మీరు ఎంత నేర్చుకున్నా సరే మళ్ళా ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ గాలికి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? అది పాయింట్ నెంబర్ 3. వాట్ ఈస్ ఇన్నర్ జాయిన్? ఇన్నర్ జాయిన్ అనేది జాయిన్స్ టైప్స్ రేపు డిస్కస్ చేద్దాం. బేసికల్ గా ఇన్నర్ జాయిన్ అంటే ఏంటంటే 2 టేబుల్స్ లో ఉన్న టేబుల్స్ లో కామన్ డేటా ఏదైతే కావాలనుకుంటున్నానో ఓన్లీ కామన్ డేటా మాత్రమే కావాలి అంటే యూ విల్ యూజ్ ఇన్నర్ జాయిన్. ఓకే, వాట్ ఈజ్ ఏ ప్రైమరీ కీ ఆర్ ఏ ఫారెన్ కీ రిలేషన్షిప్ మీకు ఆల్రెడీ తెలుసు. ప్రైమరీ టేబుల్లో ఏదైతే ఉంటుందో, ఫస్ట్ కీ ఏదైతే యూనిక్ కీ ఉంటుందో దట్ ఈస్ యువర్ ప్రైమరీ కీ. సెకండ్ టేబుల్లో కూడా ప్రైమరీ కీ ఉంటుంది, కానీ ఆ టేబుల్లో ఉన్న ప్రైమరీ కీ ఫస్ట్ టేబుల్లో ఉన్న కీకి లింక్ చేస్తే, ప్రైమరీ కీకి లింక్ చేస్తే ఆ సెకండ్ టేబుల్ ఉన్న ప్రైమరీ కీని ఫారెన్ కీ అంటారు. 5th క్వశ్చన్ మీనింగ్ అర్థమైందా? 5th క్వశ్చన్ బోర్డు మీద చెప్పాలా? గౌతమి, 5th క్వశ్చన్ నీకు అర్థమైందా నేను చెప్పింది? ఏం మాట్లాడాను ఇప్పటి వరకు? గౌతమి ఆర్ యు దేర్? ఫిఫ్త్ క్వశ్చన్ మీనింగ్ ఏంటి అంటే, టేబుల్ ఉంది, ఇది కస్టమర్ టేబుల్. టేబుల్ 2 ఉంది, ట్రాన్సాక్షన్ టేబుల్. ఓకే, ఇక్కడ కస్టమర్ ఐడి ఉంది, ఇక్కడ కస్టమర్ నేమ్ ఉంది. ఇక్కడ కస్టమర్ ఐడి, ఇక్కడ కస్టమర్ ఐడి,
ఏ అమౌంట్ తో చేశాడో ఇక్కడ డీటెయిల్ ఉంది. ఓకే, ఇక్కడ 1 2 ఉంది, ఇక్కడ 1 2 ఉంది, ఇక్కడ నేమ్ ఏమో వచ్చి ఉమా ఉంది, అనిత ఉంది. ఓకే, ఇక్కడ 20,000 ట్రాన్సాక్షన్ జరిగింది, 30,000 ట్రాన్సాక్షన్ జరిగింది. ఇప్పుడు నేను ఉమా ఎంత ట్రాన్సాక్షన్ చేసింది చెప్పాలంటే 2 టేబుల్స్ లింక్అప్ అయి ఉండాలి రిలేషన్షిప్. సో ఉమా తాలూకు ఐడి ఎంత 1. ఈ 1 అనేది ఎక్కడ లింక్ అవుతుంది? ఈ 1 కి లింక్ అవుతుంది. ఈ 1 తాలూకు ట్రాన్సాక్షన్ అమౌంట్ ఎంత? 20,000. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే. అనిత ఎంత ట్రాన్సాక్షన్ చేసింది అంటే అనిత తాలూకు ఐడి 2, ఆ లింక్అప్ ఉన్న ఐడి 2 ఇక్కడ ట్రాన్సాక్షన్ టేబుల్ ఉంది, ఆ అమౌంట్ 30,000. సో అనిత 30,000. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, దిస్ ఈజ్ యువర్ ప్రైమరీ టేబుల్. ఫస్ట్ టేబుల్ ఇస్ యువర్ బేస్ టేబుల్ ఆర్ ప్రైమరీ టేబుల్. ఈ టేబుల్లో ఈ కస్టమర్ ఐడి అనేది మీ ప్రైమరీకి యూనిక్ గా ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఐడీస్ యూనిక్ గా ఉన్నాయి. ఈ టేబుల్ కి ఇది ప్రైమరీ, ఈ ట్రాన్సాక్షన్ టేబుల్లో ఇది ప్రైమరీ. కరెక్టా? కానీ ఈ టేబుల్లో ఉన్న ప్రైమరీకి ఏదైతే ఉందో ఈ టేబుల్ మీద ఉన్న ప్రైమరీ కీకి లింక్ అవుతుంది కాబట్టి ఓకే, దిస్ ఇన్ దిస్ టేబుల్ now this column is called as foreign key, which is referring your primary key of your first table, base table. So this is basically called as a base table లేదా primary table అని పిలుస్తారు. Okay, when your foreign key is referring to the primary key of your base or primary table, then that is called as a foreign key. Is it clear? Fifth question clear? Gautami, is it clear? Fifth question is clear? Yes, clear. Go to that sheet, Ra. Shalini, go to that sheet. Shalini, go to that sheet. ఇది 5 క్వశ్చన్స్ బేసిక్. రేపు నుంచి మీరు ఇన్ డెప్త్ గా వెళ్తారు, అడ్వాన్స్ లెవెల్ కి వెళ్తారు జాయిన్స్ లో. లాస్ట్ షీట్ లోకి వెళ్ళి క్వశ్చన్స్, అసైన్మెంట్ క్వశ్చన్స్. సైజ్ పెంచరా. షో కస్టమర్ నేమ్ అండ్ సిటీ ఫర్ ఈచ్ సేల్ అంటున్నా, చేయగలరా లేదా? షో ప్రొడక్ట్ నేమ్ అండ్ సేల్ అమౌంట్ అడుగుతున్నా. షో కస్టమర్ నేమ్ అండ్ ప్రొడక్ట్ పర్చేస్డ్ అడుగుతున్నా. షో కేటగిరీ అండ్ టోటల్ సేల్స్ అమౌంట్ అడుగుతున్నా. చేయగలరా లేదా? ఇది షో కేటగిరీ అండ్ టోటల్ సేల్స్ అమౌంట్ చేయగలరా? అరే అక్కడ రవి అండ్ ప్రియా ఉంది కదా, ఆ రవి ప్రియా తీసేసి రైట్ యువర్ నేమ్స్. మీ డేటా సెట్ లో ఉన్న నేమ్ రాయండి. రవి తీసేసి నేను డేటా సెట్ లో ఏ నేమ్ ఇచ్చానంటే ఒకసారి డేటా సెట్ లోకి వెళ్ళరా, డేటా సెట్స్ లోకి వెళ్ళు, రూల్స్ ఆఫ్ జాయిన్స్ ముందు షీట్ లోకి వెళ్ళు, రూల్స్ ఆఫ్ డేటా సెట్ షీట్ లోకి వెళ్ళు. ఏమైంది రాండి షీట్ కి? డేటా సెట్ ట్యాబ్ చూడు, రూల్స్ ఆఫ్ జాయిన్స్ ముందు ట్యాబ్. అక్కడ నువ్వేం చేస్తావంటే లోహిత నిషార్ పెట్టే అసైన్మెంట్ క్వశ్చన్స్ లో, రవి బదులు నిషార్ పెట్టు. అసైన్మెంట్ క్వశ్చన్స్ లో అసైన్మెంట్ క్వశ్చన్స్ ట్యాబ్ అసైన్మెంట్ క్వశ్చన్స్ లో రవి షో ఆల్ సేల్స్ మేడ్ బై నిషార్ రాయ్. రవి తీసేసి నిషార్ రాయ్. రవి తీసేసి ఎనేబుల్ ఎడిటింగ్. రవి తీసేసి ఫార్ములా బార్ లోకి వెళ్ళి పైన ఫార్ములా బార్ లోకి వెళ్ళి రవి తీసేసి నిషార్ పెట్టు. ఫార్ములా బార్ లోకి వెళ్ళిరా, పైన ఫార్ములా బార్ అంటే ఏంటి? పైన ఫార్ములా బార్ ఉంది చూసావా, ఎక్కడైనా చెయ్యి ఎడిటింగ్. నిషార్ ప్రియా తీసేసి ఏ పేరు చెప్పాను? ఉమా ఉందా డేటా సెట్ లో ఉందా చూడు.
మరి అక్కడ కాదురా, డేటా సెట్ లో షీట్ లోనే అడిగాను రా నేను. షీట్ లోనే పెట్టాను కదరా. మరి డేటా సెట్ షీట్ లో ఉందిరా, ఇన్సెట్ లో చూస్తే సరిపోద్ది కదరా. లోహిత రాసే లేకపోతే పర్చేస్ షో ప్రొడక్ట్స్ పర్చేస్డ్ బై లోహిత. ఓకే, మీ పేర్లు ఉంటే మీ పేర్లు రాసుకోండి అక్కడ. ఆన్సర్ కావాలి నాకు. నా 4th క్వశ్చన్ ఆన్సర్ ఎలా చేస్తారు చెప్పండి రా. షో కేటగిరీ అండ్ టోటల్ సేల్స్. కాపీ పేస్ట్ చేయరు, అది కాపీ, కంట్రోల్ సి, జస్ట్ కంట్రోల్ సి, నో కంట్రోల్ సి. గో టు ఒరాకిల్. కింద లైన్కి వచ్చి 75 దగ్గరకు వచ్చి, అక్కడ వద్దు 75, మొత్తం కిందకి వచ్చి, మొత్తం కిందకి వచ్చాయి. కింద ఎక్కడో రాసా అంతవరకు కిందకి వచ్చాయి, ఇంకా కిందకి వచ్చాయి. 89. ఎంటర్. పేస్ట్, కంట్రోల్ వి. ఇది నా క్వశ్చన్. ఆ క్వశ్చన్ కమెంట్ అవుట్ చేయి, కంట్రోల్ క్వశ్చన్ మార్క్ సెలెక్ట్ చేసి కంట్రోల్ క్వశ్చన్ మార్క్ నొక్కు. సెలెక్ట్ చేసి కంట్రోల్ క్వశ్చన్ మార్క్. ఇది కామెంట్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది కామెంట్ లైన్స్. షో కేటగిరీ అండ్ టోటల్ సేల్స్ అమౌంట్ కావాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీలో సేల్ అమౌంట్స్ ఎంత. ఓకే, నా ఎక్సెల్ షీట్ లోకి వెళ్ళు. కేటగిరీ వైజ్ గా సేల్ అమౌంట్స్ కావాలి నాకు, టోటల్ సేల్స్ కావాలి. కేటగిరీ ఏ టేబుల్లో ఉంది చూడు. ఫస్ట్ కేటగిరీ కాలం ఏ టేబుల్లో ఉంది చూడు. కేటగిరీ ఏ టేబుల్లో ఉంది? కేటగిరీ ప్రొడక్ట్ టేబుల్. కేటగిరీ ప్రొడక్ట్ టేబుల్లో ఉంది. ఓకే, సో సేల్స్ అమౌంట్స్ ఎక్కడ ఉన్నాయి? సేల్ అమౌంట్స్, టోటల్ అమౌంట్స్ ఎక్కడ ఉన్నాయి? సేల్స్ టేబుల్లో ఉంది. సో ఈ 2 టేబుల్ మీద జాయిన్ రాస్తే అయిపోయింది నాకు. ఈ 2 టేబుల్ మీద జాయిన్ రాయాలంటే రెండిట్ల మీద ఏ కామన్ కాలం మీద జాయిన్ చేయాలి నేను ఇప్పుడు? ఈ 2 లింక్ అవ్వాలంటే ప్రొడక్ట్ ఐడి. సో రాయన క్వైరీ అక్కడ. నీకు టేబుల్ నేమ్స్ తెలుసు ఇప్పుడు. టక్ లెఫ్ట్ జాయిన్ రాసే రెండింటికి ముందు. సెలెక్ట్, నువ్వు కావాల్సిన కేటగిరీ అని రాయి. కామా టోటల్ అమౌంట్ కావాలి అంటే సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్. అక్కడ మీనింగ్ అగ్రిగేటెడ్ వాల్యూ కావాలి, సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ కావాలి. సో సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్. ఓకే, కామా సారీ టోటల్ అమౌంట్ ఫ్రమ్ బేస్ టేబుల్ ఏమవుతుంది? ఈ ఫస్ట్ టేబుల్ ఏంటి? ప్రొడక్ట్స్ టేబుల్. ప్రైస్ కాదురా, ప్రొడక్ట్ రా. ఏంట్రా ఏరా? కంట్రోల్ జెడ్. ఏంది? సెలెక్ట్ పి డాట్ కేటగిరీ ఎస్ డాట్ సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్, రైట్? టోటల్ అండర్స్కోర్ అమౌంట్ ఫ్రమ్ ఫస్ట్ టేబుల్ ఏంటి? ప్రొడక్ట్స్ టేబుల్. ప్రొడక్ట్స్ 1 కదండి ఇది. ప్రొడక్ట్స్ 1 పి లెఫ్ట్ జాయిన్ పి ఎంటర్ లెఫ్ట్ జాయిన్. ఏ టేబుల్? సేల్స్ టేబుల్. సేల్స్ ఎస్ ఆన్ పి డాట్ ప్రొడక్ట్ ఐడి మీద చేయాలిరా అక్క. ఏంట్రా నువ్వు? ప్రొడక్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ ప్రొడక్ట్ ఐడి. సో పైన అగ్రిగేషన్ చేస్తున్నావు. దేని మీద అగ్రిగేషన్ చేస్తున్నావు? కేటగిరీ మీద అగ్రిగేషన్ చేస్తున్నావు కాబట్టి గ్రూప్ బై పి డాట్ కేటగిరీ రాయాలి. ఓకే, ఎగ్జిక్యూట్ చేయది. వచ్చిందో లేదా? ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీ టోటల్ అమౌంట్ వస్తుందో రావట్లేదా? ఈజీగా ఉందా కష్టంగా ఉంది? ఇది ఎంతమందికి అర్థం కాలేదు? తులసి, నీకు అర్థమైంది ఇది? తులసి, శరణ్య, అర్థమైంది సార్. దీపిక, ఉమాకి అర్థమవుతుంది ఇంతకి? ఉమామహేశ్వరి అంటున్నానంటే సుమల ఉమా.
ఉమా పురేటి కనట్లేదు, తుమ్మల ఉమా కడుగుతున్నా. ఏంటన్నయ్య? ఉమా పురేటి రా నువ్వు. ఉమా తుమ్మల వేరు కదా. ఆ, ఉమా తుమ్మల ఉందా? ఉమా తుమ్మల ఎస్ సార్. ఉమా తుమ్మల నీకు అర్థమైందా ఇది? అర్థమైంది సార్. నాగేశ్వరి ఉందా? అఖిల ఉందా? అఖిల నాగేశ్వరి ఉన్నారా లేరా? సార్ ఉన్నాను సార్. సార్ అర్థమవుతుందో చెప్పండి సార్. గో టు అసైన్మెంట్ క్వశ్చన్ రా. నాకు 9th క్వశ్చన్ ఆన్సర్ ఎవడు చెప్తాడు రా? ఎన్ఎస్ఆర్ఐటి బ్యాచ్ లో రైజ్ యువర్ హ్యాండ్స్ హూ వాంట్స్ టు ఆన్సర్ 9th క్వశ్చన్. 9th క్వశ్చన్ చూపించరా కళ్యాణి. షో ప్రొడక్ట్ నేమ్ అండ్ నెంబర్ ఆఫ్ సేల్స్. షో ప్రొడక్ట్ నేమ్ అండ్ నెంబర్ ఆఫ్ సేల్స్. అమృత, వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? కెన్ యూ టెల్ మీ వాట్ డస్ నెంబర్ ఆఫ్ సేల్స్ మీన్స్? నెంబర్ ఆఫ్ సేల్స్ అంటే కౌంటా సమ్మా అక్కడ? క్వైరీ చెప్పు నాకు. క్వశ్చన్ అక్కడ రాసింది చూడు. షో ప్రొడక్ట్ నేమ్ అండ్ నెంబర్ ఆఫ్ సేల్స్. సెలెక్ట్ సెలెక్ట్ అంటారా? రాయడం సెలెక్ట్. ఓకే, ప్రొడక్ట్ నేమ్ అని రాయరా. ప్రొడక్ట్ నేమ్ ఓకే, పీ డాట్ ప్రొడక్ట్ నేమ్ అని రాస్తుంది. కౌంట్ ఆఫ్ ఏంది? కౌంట్ ఆఫ్ వాట్ యూ కెన్ రైట్ హియర్? కౌంట్ ఆఫ్ స్టార్. కౌంట్ ఆఫ్ స్టార్ రాయొచ్చు కదా నువ్వు. టోటల్ అన్ని కౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కావాలి ప్రొడక్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ కి. యూ కెన్ రైట్ కౌంట్ ఆఫ్ స్టార్. కౌంట్ ఆఫ్ స్టార్ యాజ్ టోటల్ సేల్స్, టోటల్ కౌంట్ ఆఫ్ సేల్స్, లేదా టోటల్ సేల్స్ కౌంట్. టోటల్ సేల్స్ కౌంట్ అంటారు. టోటల్ సేల్స్ టైప్ టోటల్ సేల్స్ కౌంట్ అంటారు. టోటల్ సేల్స్ అండర్ స్కోర్ కౌంట్. టోటల్ సేల్స్ ఫ్రమ్ ప్రొడక్ట్ పి అంటారా? ప్రొడక్ట్ పి లెఫ్ట్ జాయిన్ ప్రొడక్ట్ పి రా. ప్రొడక్ట్ ప్రైస్ అని రాస్తారు చూడు. ప్రొడక్ట్ ప్రైస్ అని పాపులేట్ అయిపోయింది అది. ప్రొడక్ట్స్ 1 పి లెఫ్ట్ జాయిన్ సేల్స్ ఎస్ on P dot product ID equals to product ID is equal to S dot product ID group by P dot product name group space by P dot product name. అక్కడ కౌంట్ ఆఫ్ స్టార్ బదులు మీరు కౌంట్ ఆఫ్ సేల్ ఐడి కూడా రాసుకోవచ్చు. రెండు సేమ్ అవుట్పుట్ ఇస్తుంది. కౌంట్ ఆఫ్ స్టార్ బదులు కౌంట్ ఆఫ్ సేల్ ఐడి రాసుకోరా. కాలం నేమ్ రాస్తే నాన్ నల్ వాల్యూస్ అన్ని కౌంట్ చేస్తుంది. ఇట్స్ బెటర్ యూ రైట్ సేల్ ఐడి. ఎస్, ఎగ్జిక్యూట్ దిస్. చూడు, షర్ట్ మీద 4 ట్రాన్సాక్షన్ అయినాయి, షూస్ మీద 8 అయ్యాయి, ల్యాప్టాప్ మీద 4 అయ్యాయి, మొబైల్ మీద 4 అయ్యాయి, వాచ్ మీద 8 అయ్యాయి, బ్యాగ్ మీద 4 అయ్యాయి, హెడ్ ఫోన్స్ మీద 4 అయ్యాయి, జాకెట్ మీద 4 అయ్యాయి, టాబ్లెట్ మీద 4 అయ్యాయి, సన్ గ్లాసెస్ మీద 4 అయ్యాయి. అర్థమవుతుందా? క్లియరా? ఇది ఈజీగా ఉందా కష్టంగా ఉందా? ఈజీగానే ఉంది సార్. ఇంకొక షీట్ లోకి వెళ్ళు. షో టోటల్ రెవెన్యూ జనరేటెడ్ పర్ ప్రొడక్ట్. చేయగలరా లేదా? 10th క్వశ్చన్. షో టోటల్ రెవెన్యూ జనరేటెడ్ పర్ ప్రొడక్ట్ మీద చేయాలి. పర్ ప్రొడక్ట్ మీద ఎలా చేస్తావు తరుణ్? హౌ విల్ యూ? తరుణ్ క్వైరీ చెప్పు నాకు. 10th క్వశ్చన్ కి క్వైరీ.
సెలెక్ట్ తర్వాత P dot product product name total revenue చెప్పాలి కదా సార్ ఇప్పుడు. టోటల్ రెవెన్యూ అంటే ఏం చేయాలి? టోటల్ రెవెన్యూ కాలమ్ నేమ్ ఏంటి? టోటల్ సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్. ఓకే, యాజ్ రెవెన్యూ పెట్టుకోవచ్చు, లేదంటే యాజ్ టోటల్ రెవెన్యూ. ఓకే, యాజ్ టోటల్ రెవెన్యూ ఫ్రమ్ ప్రోడక్ట్ P. ఓకే, ప్రొడక్ట్స్ 1 టేబుల్ products 1 left join లెఫ్ట్ జాయిన్ ఏ టేబుల్ లో ఉంది? టోటల్ అమౌంట్ ఏ టేబుల్ లో ఉంది? సేల్స్ టేబుల్ లో yes. సేల్స్ టేబుల్ లో టోటల్ అమౌంట్ ఉంది కాబట్టి సేల్స్ టేబుల్ తో జాయిన్ చేసుకుని వస్తుంది. ఆన్ మరి ఎన్ని టేబుల్ ఏ కాలం మీద జాయిన్ చేయాలి? ప్రోడక్ట్ ఐడి పైన P dot ప్రోడక్ట్ ఐడి product ID is equal to S dot product ID. అంతేనా? అయిపోయిందా? గ్రూప్ చేస్తే చేయొచ్చు. గ్రూప్ చేస్తే చేయొచ్చా లేకపోతే చేయాలా? పక్కగా చెయ్యాలి. P dot product name పక్కగా చెయ్యాలి కాదు, ప్రొడక్ట్ ఖచ్చితంగా చెయ్యాలి. అక్కడ సమ్ ఆఫ్ అని రాసావు, అగ్రిగేషన్ ఫంక్షన్ రాసావంటే పక్కగా గ్రూప్ బై చేయాలి. ఎగ్జిట్ చేయరా? కంట్రోల్ ఎంటర్. టోటల్ సేల్స్ కౌంటే వస్తుంది, అది నీ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు క్వైరీ. ఒకసారి మీదకి వెళ్ళు. ఏరా క్లోజ్ చేసేసావు? ఏరా మొత్తం మళ్ళా ఒరే ఏం చేస్తున్నావురా? అన్నయ్య అలా కొద్దిసేపు అయ్యాక అవ్వట్లేదు అన్నయ్య. కాపీ పేస్ట్ చేసి ఇక్కడ పేస్ట్ చే చాట్ లో. వేరే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. మరి ఏందిరా నోటిఫికేషన్ ఏంది? ల్యాప్టాప్ క్లీన్ చేయరా బాబు ఖాళీగా ఉన్నప్పుడు. కాపీ పేస్ట్ చేయి. ఉమా ఏంటో మా డౌట్ నీకు? డౌట్ లేదన్నయ్య. హ్యాండ్ రైజ్ చేసావు, అది వచ్చిందన్నయ్య. ఎంటర్ కొట్టు. ఇది ఎగ్జిక్యూట్ చేయరంటారా ఎవరైనా? సరే నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తున్నావా? లేదునా. ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేయకపోతే నేను అప్పటికే నేర్చుకోలేవు. నోట్ లో చెప్పినది ఈజీ కదా ఎగ్జిక్యూట్. అరే ఎవరు స్క్రీన్ షాట్ చేస్తారు? అనిత స్క్రీన్ షాట్ చేయి. అనిత లాస్ట్ క్వరీరా. సార్ ఆ టేబుల్స్ ఏవి ఇంకా ఇన్సర్ట్ చేయలేదు సార్. అన్నయ్య నేను చేయను. చేయరా ఎగ్జిక్యూట్ చేయరా? వచ్చిందా? చూడు, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ విత్ టోటల్ అమౌంట్ వస్తుంది. చూడు, షర్ట్ అంట 2000 అంట, తర్వాత షూస్ 7000 అయింది టోటల్ రెవెన్యూ, ల్యాప్టాప్ 50,000, మొబైల్ 25,000, వాచ్ 21,000. కౌంట్స్ కూడా ఒకసారి ప్రింట్ చేయరా పక్కన.
టోటల్ అమౌంట్ పక్కనే కౌంట్ కూడా ప్రింట్ చేయి. సమ్ ఆఫ్ ఎస్ డాట్ టోటల్ అమౌంట్ కామా కౌంట్ ఆఫ్ ఎస్ డాట్ సేల్ ఐడి, ఎస్ డాట్ సేల్ ఐడి, సేల్ అండర్స్కోర్ ఐడి. ఎగ్జిక్యూట్ దిస్ వన్ ఆల్సో యాజ్ టోటల్ కౌంట్స్. Total underscore counts. Execute this. Execute this. ఓకే, షూస్ ఏమొచ్చి 2 షూస్ మీద 2 ట్రాన్సాక్షన్ జరిగాయి, వాచ్ మీద 2 ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఓకే, ఇంకా కిందకి రా, అన్ని మిగతావన్నీ ఒక్కొక్క ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ లో నేను 2 ట్రాన్సాక్షన్స్ అంతకంటే ఎక్కువ జరిగింది కావాలి, అవి మాత్రమే ఫిల్టర్ అవ్వాలి అంటే నేను ఏ క్లాస్ యూస్ చేయాలి? ఎవరు చెప్తారు? ఇదే క్వైరీలో నాకు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 ఉన్న ట్రాన్సాక్షన్స్ మాత్రమే కావాలి అన్నాను అనుకో, ఏ క్లాస్ వాడతారు? కౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ హ్యావింగ్ క్లాస్. హ్యావింగ్ క్లాస్. సో నా క్వశ్చన్ ఏంటంటే, నాకు ఏ ప్రొడక్ట్ ఎంత కొన్నారు, ఎంత అమౌంట్ తో కొన్నారు, ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయ్యాయి, ఆ డీటెయిల్స్ ఓన్లీ గ్రేటర్ దెన్ 2 కన్నా ఎక్కువ కౌంట్ ఉన్న మాత్రమే చూపించు అని నేను అనుకో, అప్పుడు మీరు రాయాల్సింది హ్యావింగ్ కౌంట్ ఆఫ్ ఎస్ డాట్ సేల్ ఐడి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 2. గ్రేటర్ దెన్ 2 రాస్తే ఏవి రావు నాకు. ఎగ్జిక్యూట్ చేయి, ఏవి రావు చూడు. ఎగ్జిక్యూట్ చేయి ఫస్ట్. గ్రేటర్ దెన్ ఈక్వల్ 2 తీసేసి ఎగ్జిక్యూట్ చేయి. గ్రేటర్ దెన్ 2 పెట్టి చేయి. గ్రేటర్ దెన్ 2 పెట్టి చేయి, ఏవి రావు. ఎందుకంటే ఆల్రెడీ డేటా మనం చూసాం కదా గ్రూప్ హ్యావింగ్ క్లాస్ పెట్టక ముందు, ఏం లేవు. ఇప్పుడు గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 2 పెట్టు. చూడు, షూస్ వాచ్ ఈ 2 మాత్రమే 2 ట్రాన్సాక్షన్స్ తో టోటల్ అమౌంట్స్ డిస్ప్లే చేస్తున్నాం. ఇదే నాకు రెవెన్యూ వైజ్ గా ఆర్డర్ బై నాకు డిసెండింగ్ ఆర్డర్ లో కావాలి అంటే అక్కడ పక్కన ఏం రాస్తారు గౌతమి? ఏం రాయాలి నేను అక్కడ? రెవెన్యూ వైజ్ సార్టెడ్ ఆర్డర్ లో రావాలి, డిసెండింగ్ పెద్ద నుంచి చిన్నకి. సో ఆర్డర్ బై ఏం రాయాలి? ఆర్డర్ బై రెవెన్యూ అంటే రాదు అక్కడ. అక్కడ రెవెన్యూ అనేది ఎలియాసింగ్ చేసావు కాబట్టి అక్కడ ఏంటి? సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ డిసెండింగ్ కూడా రాయాలి. ఎలియాసింగ్ అక్కడ క్వైరీలో సేమ్ క్వైరీలో ఎలియాసింగ్ రాసినప్పుడు అది వర్క్ అవుతుంది. ఓకే, ఎలియాసింగ్ మీద రాసింది ఏదైతే మొత్తం రాసావో ఆ కాలం ని మొత్తం రాయాలి. సమ్ ఆఫ్ ఎస్ డాట్ టోటల్ అమౌంట్ డిసెండింగ్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయి. వచ్చిందా లేదా డిసెండింగ్ ఆర్డర్ లో? అర్థమైంది ఇది? నాకు ఇది ఓన్లీ వాచ్ కే కనబడాలి అని అడిగాను అనుకో, నేను ఎక్కడ పెట్టాలి వేర్ క్లాస్? గ్రూప్ బై ముందు పెట్టాలి. సో గ్రూప్ బై దగ్గర ఎంటర్ కొట్టురాను ఫస్ట్, అక్కడ ఆ లైన్ దగ్గర ఎంటర్ కొట్టు. ప్రొడక్ట్ ఐడి కింద ఎంటర్ కొట్టు. వేర్ క్లాస్ బై వేర్ p dot product name, where p dot dot product name is equal to capital W watch. ఈ క్వశ్చన్ తాలూకు మీనింగ్ ఏంటి? నాకు వాచ్ అనే ప్రొడక్ట్ లోనే, వాచ్ అనే డిపార్ట్మెంట్ లోనే, వాచ్ ప్రొడక్ట్ నేమ్ లోనే టోటల్ రెవెన్యూ ఎంత వచ్చింది, ఎన్ని ట్రాన్సాక్షన్స్ కౌంట్ అయినాయి, ఇన్ కేస్ గ్రేటర్ దెన్ 2 అయితే నాకు డిస్ప్లే చెయ్యు అని చెప్పి అంటున్నాం. అర్థమైందా? ఇలాంటి క్వరీలే దీనికి మళ్ళా కేస్1 ఏమైనా ఉంటే మీ కంపెనీలో ఆడేమైనా అడిగితే కేస్1 పెట్టురా బాబు అంటే కేస్1 పెడతారు. ఇంకొక 4 టేబుల్ జాయిన్ చేయరా బాబు అంటే ఇంకా డీటెయిల్స్ ఎక్స్ట్రా ఇన్ డీటెయిల్ కావాలంటే లెఫ్ట్ జాయిన్ రాసుకుని వెళ్తారు. అలా క్వరీ అలాగా సాగి 20 లైన్లు వస్తాయి. 10 లైన్లు, 15 లైన్లు, 20 లైన్లు వస్తాయి. అలాంటి క్వైరీస్ 10 రిక్వెస్ట్ 10 క్వశ్చన్లు అడుగుతాడు కాబట్టి దాని కింద రాసుకుని వెళ్తారు కాబట్టి అది మీకు ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ కింద కనబడుతుంది. ఆ 100 లైన్లు చూసి నేనైనా ఇంత పెద్ద క్వైరీ రాశానని మీరు ఫీల్ అయిపోతా ఉంటారు. ఇలా చూస్తే ఆ క్వైరీస్ లో ఏమీ ఉండదు. ఇదే కంపెనీస్ లో జరిగే రియాలిటీ. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుందా కోడింగ్ మీద?
చేయగలరా SQL కోడింగ్? గౌతమి జ్యోతిశ్రీ కాన్ఫిడెన్స్ మధుకాంత్ మధు ఓ ఇద్దరు ఒకటేనా? ఓకే మధుకాంత్ మధుకెళ్ళ ఇద్దరు ఒకటే. మధు ఎవరు? లక్కపోగు మధు. మధు మధు స్క్వేర్. కాన్ఫిడెన్స్ వస్తుందో రావట్లేదురా? అలేఖ్య ఉస్సి అలేఖ్య ఉస్సే అలేఖ్య వాళ్ళ ఫ్రెండ్ జోషిత కొల్లా బతుల. అర్థమైందిరా జోషిత నీ క్లాస్ ఇవాళ? జోషిత ఉన్నావా? హరిణి అండ్ మనీషా సిస్టర్స్. సార్ హరిణి మైక్ కట్ చేయడం లేదు సార్. ఓకే స్టెఫీ ఉందా? స్టెఫీ ఎందుకు జాయిన్ అవ్వలేదు ఇవాళ? స్టెఫీని అడిగాను చెప్పు. స్టెఫీ జాయిన్ అవ్వలేదు. ఓకే స్వాతి ఓకే మనీషా మాధురికి అర్థమైపోద్ది, నేను అడగక్కర్లేదు. సౌమ్య ఇంకా కోకో. స్టెఫీకి ఒంట్లో బాగాలేదు సార్. ఓకే యోషిత ఓకే. దీపక్ వాట్ అబౌట్ యూ? దీపక్ అర్థమైందా? అసైన్మెంట్ చేయగలవా? క్వశ్చన్స్ చేయగలవా? చేసేయండి ఆ 10 క్వశ్చన్లు బేసిక్. రేపటి నుంచి ఇంకొంచెం డెప్త్కి వెళ్తాం, టైప్స్ ఆఫ్ క్వైరీస్ లోకి వెళ్తాం, కంపెనీస్ లో అడిగే క్వశ్చన్స్ లోకి వెళ్తాం, వెన్ డయాగ్రామ్స్ లోకి వెళ్తాం. వెన్ డయాగ్రామ్స్ మీద క్వశ్చన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాడు? 2 టేబుల్స్ ఇచ్చి నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని వస్తాయి లెఫ్ట్ జాయిన్ మీద, రైట్ జాయిన్ మీద, ఫుల్ అవుటర్ జాయిన్ మీద, క్రాస్ జాయిన్ మీద ఎలా అడుగుతాడు? ఇంటర్వ్యూలో అడిగే డిఫరెంట్ క్వశ్చన్స్ ఏంటి? టేబుల్స్ ఇచ్చి ఎలా యూస్ కేస్ చేస్తాడు? మీరు ఎలా పాయింట్అవుట్ చేసి బ్యాక్ ఎండ్ ఎలా థింక్ చేస్తుంది, ఎలా మ్యాప్ చేస్తారో ఆ యారో మార్క్స్ వేసి రేపు క్లాస్ చెప్తా. రేపు క్లాస్ చాలా ఇంపార్టెంట్. రేపు క్లాస్ మిస్ అయ్యారంటే SQL ఇంటర్వ్యూ మిస్ అయిపోయినట్టే. ఓకే సో రేపు టైప్స్ ఆఫ్ జాయిన్స్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. ఎల్లుండి జాయిన్స్ మీద ఇంకా రియల్ టైమ్ యూస్ కేసెస్ డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత రోజు జాయిన్స్ విత్ కేస్ వెన్స్, విత్ వేర్ క్లాస్, విత్ గ్రూప్ బై, విత్ హ్యావింగ్ క్లాస్, ఆల్ కాంప్లెక్స్ జాయిన్స్ విత్ ఆల్ కాన్సెప్ట్స్ కంబైన్డ్ గా చేస్తాం. ఓకే ఈ వీక్ అంతా జాయిన్స్ వీక్ అన్నమాట. ఓకే మిస్ అవ్వద్దు. ఈ వీక్ గనక మీరు గనక ఈ వీక్ లో ఉన్న SQL కాన్సెప్ట్ గనక జాయిన్స్ మీద మీకు గనక మైండ్ కి ఎక్కేసిందా, మీరు కాంప్లెక్స్ కోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. టేబుల్స్ ఎన్ని ఉన్నా మీకు అనవసరం, క్వశ్చన్స్ ఎలా ఉన్నా అనవసరం. లీడ్ కోడ్ లో ఉన్నవన్నీ టక్ 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 చేసుకెళ్ళిపోతారు క్వశ్చన్స్ కనుక అర్థమైపోతే, కాన్సెప్ట్ అర్థమైపోతే. ఓకే సో రేపు మిస్ చేయొద్దు. ఇవాళ క్లాస్ అర్థమైంది కదా? షీట్ ఇచ్చాను, ప్రాక్టీస్ చేయండి. అలేఖ్య నువ్వు లాస్ట్ క్లాసెస్ అన్ని రికార్డింగ్స్ ఫాస్ట్ గా సండే సాటర్డే కూర్చొని కవర్ చేసాయి. ఓకే జాయిన్స్ ఇవాళ క్లాస్ అర్థమైంది కాబట్టి